అపోస్తలుడైన పౌలు 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాల వరకు చదువుకుందాం. அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின 2ஆம் நிருபம் 3ஆம் அதிகாரம் முதல் 4 వచనங்களை వాసిపోం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకుమలాడవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఈ యొక్క వాక్యమును ఈ దినాలలో అనేక వారముల నుండి మనము మెట్టుమెట్టుగా నేర్చుకున్నటకు ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. இந்த வசனத்தை கடந்த பல வாரங்களாக நாம் படிப்படியாக கற்றுக்கொள்ளும்படியாக கர்த்தர் நமக்கு உதவி செய்து வருகிறார். అంత్య దినములలో అపాయకరమైన కాలముల వచ్చునని తెలుసుకొనమని పౌలు తిమోతి యొక్క సంఘానికి ఆయన హెచ్చరిక చేయుచున్నారు. கடைசி நாட்களிலே கொடிய காலங்கள் சபையில் வரும் என்று அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதுகிறார். అంత్య దినములలో అపాయకరమైన కాలముల వచ్చునని తెలుసుకొనము. వాటిలో పలు విధమైనటువంటి గ్రూపులను గురించి పౌలు తెలియపరుచున్నారు. கடைசி நாட்களிலே கொடிய காலங்கள் வரும் என்று அறிவாயாக, அப்பொழுது பல கூட்டத்தார் சபையில் காணப்படுவார்கள் என்று அவர் குறிப்பிடுகிறார். వారిలో మనుషులు స్వార్థప్రియులు అనే కార్యముల గురించి మనం విని ఉన్నాము. அந்த கூட்டத்துக்குள்ளே முதலாவதாக மனுஷர் தற்பரியர் என்று நாம் ஒரு கூட்டத்தாரை பார்த்தோம். ఆ తర్వాత ధనాపేక్ష ప్రియులు, ధనాపేక్షల గురించి విని ఉన్నాము. அதற்கு பின்பு பணப்பிரியரை குறித்து நாம் கேட்டோம். ఆ తర్వాత బింకములాడువారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்பு நாம் வீம்புக்காரரை குறித்து கேட்டோம். ఆ తర్వాత అహంకారులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக அகந்தையுள்ளவர்களை குறித்தும் நாம் பார்த்தோம். ఆ తర్వాత దూషకులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக தூஷிக்கிறவர்களை குறித்து நாம் கேட்டோம். ఆ తదుపరి తల్లిదండ్రులకు అవిధేయులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள் என்கிற கூட்டத்தாரை ఆ கேட்டோம். తర్వాత కృతజ్ఞత లేని వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக நன்றி எரிவில்லாதவர்களை குறித்து கேட்டோம். ఆ తదుపరి అపవిత్రులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக பரிசுத்தம் இல்லாதவர்களை குறித்து கேட்டோம். ఆ తరువాత అనురాగరహితులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக ஸ்வாப அன்பில்லாதவர்களை குறித்து கேட்டோம். ఆ తదుపరి అతి ద్వేషులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக இணங்காதவர்களை குறித்து நாம் பார்த்தோம். ఆ తర్వాత అపవాదకులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக அவதூறு செய்கிறவர்களை குறித்து கேட்டோம். ఆ తదుపరి అజితేంద్రియులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக இச்சையடக்கம் இல்லாதவர்களை குறித்து கேட்டோம். ఆ తర్వాత క్రూరులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக கொடுமையுள்ளவர்களை குறித்து கேட்டோம். గత వారములో సజ్జన ద్వేషులు అనే వారిని గురించి విని ఉన్నాము. கடந்த வாரத்திலே நல்லோரை பகைக்கிறவர்கள் என்கிற ஒரு கூட்டத்தாரை குறித்து கேட்டோம். ఈ దినమున 4వ వచనములో మొదటి యొక్క అనుభవం చూచినప్పుడు ద్రోహులు అని వ్రాయబడి ఉన్నది. இன்று நாம் இந்த 4ஆம் வசனத்தின் முதல் பாகத்தை பார்க்கும்போது துரோகிகள் என்று எழுதப்பட்டிருக்கிறது. వీరు ద్రోహులు అనేటువంటి వారు వీరు కూడా అంత్య దినములలో సంఘములో కనబడుతున్నారు. இவர்கள் துரோகிகள் என்கிறவர்கள் இவர்களும் கூட கடைசி காலங்களிலே சபையிலே காணப்படுவார்கள். ఈ ద్రోహులు అనేటువంటి వారిని ఆంగ్ల బైబిల్లో చదవండి. இந்த துரோகிகளை குறித்து ஆங்கில வேதாகமத்தில் வாசியுங்கள். ట్రైటర్స్ అని రాయబడి ఉన్నది. ட்ரைட்டர்ஸ் என்று எழுதப்பட்டிருக்கிறது. టైటర్స్ కాదు, ట్రైటర్స్. ட்ரைட்டர்ஸ், டைட்டஸ் அல்ல, ட்ரைட்டர்ஸ். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ వీరి యొక్క పేరు ద్రోహులు అని వ్రాయబడి ఉన్నది. இவர்களுடைய பெயர் துரோகிகள் என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ద్రోహులు అని ఇక్కడ రాయబడి ఉన్నది? பிரியமான தேவனுடைய பிள்ளைகளே, எதற்காக இங்கே துரோகிகள் என்று எழுதப்பட்டிருக்கிறது? అప్పుడు సంఘములో అంత్య దినాలలో ద్రోహులు అనేటువంటి గ్రూపు వారు ఉంటున్నారని ఈ వాక్యము ద్వారా మనము తేటగా గ్రహించవలెను. அப்படியானால் கடைசி காலங்களிலே சபையில் தானே துரோகிகள் என்று ஒரு கூட்டத்தார் இருக்கிறார்கள் என்பதை நாம் உணர்ந்து கொள்ள வேண்டும். వీరు కూడా రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారు,
పరిశుద్ధాత్మ పొందిన వారు, ప్రతి వారం గుడికి వచ్చేవారు, దేవుని వాక్యాన్ని వినేవారు, సంఘములో నలుగురిలో జీవించేవారు. కానీ వీరికి మాత్రం దేవుని బిడలు, దేవుని కుమారులు అనే పేరు ఇక్కడ రాయబడలేదు. இவர்கள் ரட்சிக்கப்பட்டவர்கள், ஞானஸ்நானம் எடுத்தவர்கள், சபையின் அங்கத்தினர்கள், சபையின் கூட்டத்திற்கு ஒழுங்காக வருகிறவர்கள் என்றாலும் இவர்களுடைய பெயர் இங்கே தேவனுடைய குமாரர்கள் என்று எழுதப்படவில்லை. లేదా మంచి విశ్వాసి అని రాయబడలేదు. இல்லாவிட்டால் நல்ல விசுவாசிகள் என்று எழுதப்படவில்லை. కానీ ఇక్కడ వీరికి చెప్పబడిన పేరు ఏమిటి? ద్రోహులు. ஆனால் இவர்களுக்கு இங்கே குறிக்கப்பட்ட பெயர் என்னவென்றால் துரோகி. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియமான సహోదరనే సహోదరియే, అంత్య దినములలో దేవుని యొక్క జనులని పిలువబడుతున్న వారిలో ఈ ద్రోహులు అనేవారు సంఘములో ఈ ప్రభురాకడి యొక్క అంత్య దినాలలో ఈ స్వభావము కలిగిన మనుషులు సంఘములో ఉన్నారు. கடைசி நாட்களிலே தேவனுடைய ஜனங்கள் மத்தியிலே கர்த்தருடைய வருகைக்கான நாட்களிலே இந்த துரோகிகள் என்று ஒரு கூட்டத்தார் சபையில் இருக்கிறார்கள். వీరు బ్రదర్స్ మధ్యలో ఉండవచ్చును, సహోదరుల మధ్యలో ఉండవచ్చును. இவர்கள் சகோதரர்கள் மத்தியில் இருக்கக்கூடும், சகோதரிகள் மத்தியிலும் இருக்கக்கூடும். ఈ వీరు అన్య జనులను గురించి ఇక్కడ పౌలు ఈ యొక్క పత్రికలో తెలియపరచలేదు. இங்கே அப்போஸ்தலனாகிய பவுல் புறஜாதியாரை குறித்து இங்கே குறிப்பிடவில்லை. యేసు క్రీస్తుని ఎరగని వారు, దేవుని యొక్క వాక్యమును ఎరగని వారు ద్రోహులు అని వారిని గురించి ఇక్కడ రాయబడలేదు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை அறியாதவர்கள், தேவனுடைய வசனத்தை அறியாதவர்களை குறித்து அப்போஸ்தலனாகிய பவுல் துரோகிகள் என்று இங்கே குறிப்பிடவில்லை. దేవునిని బాగా ఎరిగిన వారు, వాక్యమును ఎరిగిన వారు, సంఘములో చేర్చబడిన వారు, దేవుని బిడలని పిలువబడుచున్న వారికి వారి యొక్క స్వభావం బట్టి ఇక్కడ ద్రోహులు అని రాయబడి ఉన్నది. ஆனால் இங்கே சபையிலே இருக்கிற விசுவாசிகளை குறித்து, சபையாரை குறித்து, தேவனுடைய பிள்ளைகளை குறித்து இங்கே அவர்களுக்குள்ள மத்தியிலே துரோகிகள் என்று ஒரு கூட்டத்தாரை குறிப்பிடுகிறார். వీరు అంత్య దినములలో సంఘములో దేవునికి జనుల మధ్య నివసించే ఒక గ్రూపు వారని ఈ వాక్యము మనకు తేటగా తెలియపరుచున్నది. இவர்கள் தேவனுடைய ஜனங்கள் மத்தியிலே சபையிலே இருக்கிற ஒரு கூட்டத்தார் என்று நமக்கு தெளிவாக விளங்குகிறது. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. தேவனுடைய నామத்துக்கு మహిమ ఉండాగட்டும். ఈ యొక్క ద్రోహులను కూడా వేద గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు అనేక భాగములలో ఈ గ్రూపుల వారిని మనము చూడగలుగుతున్నాము. இந்த துரோகிகளை குறித்து ஆதியாகமம் முதல் வெளிப்படுத்தின விசேஷம் வரைக்கும் பல கூட்டத்தாரை நாம் பார்க்கிறோம். అందరిని గురించి మనము నేర్చుకున్నటకు సమయం మనకు అనుమతించడం లేదు. அவர்கள் எல்லாரையும் குறித்து நாம் கற்றுக்கொள்வதற்காக நேரம் நமக்கு போதாது. ఈ యొక్క ద్రోహులకి పలు విధమైనటువంటి పేరులు వేద గ్రంథములో మనం చూడగలుగుతున్నాము. இப்படிப்பட்ட துரோகிகளை குறித்து வேதாகமத்திலே பல பெயர்களை நாம் காணக்கூடும். ఒక మాటలో చెప్పాలంటే ஒரே வார்த்தையில் சொல்வதென்றால் అన్యాయము చేసేవారు కూడా ద్రోహులు, இந்த அநியாயம் செய்கிறவர்கள் எல்லாரும் துரோகிகள் தான். లేదా కీడు చేసేవారు కూడా ద్రోహులు, தீங்கு செய்கிறவர்கள் எல்லாரும் துரோகிகள் தான். పలు విధమైనటువంటి అర్థములు ఈ యొక్క ద్రోహులకి పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాము. இந்த துரோகிகளின் கூட்டத்தாருக்கு பலவிதமான பெயர்களை வேதாகமத்தில் நாம் பார்க்கக்கூடும். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వీరిలో మొదటి యొక్క వ్యక్తిని మనం చూసినట్లయితే இவர்களுக்குள்ளே முதலாவது நபரை நாம் பார்க்கும்போது మొదటి వ్యక్తి యూదా, ఇస్కరియోతు యూదా. ఆయన యేసు క్రీస్తుకి దోషము అన్యాయము చేసిన వ్యక్తులు మొదటి వ్యక్తిగా కనబడుతున్నాడు. இந்த யூதாஸ் காரியோத் இவன் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு துரோகம் செய்த நபர்களிலே முதன்மையாக காணப்படுகிறான். యేసు క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు పలు విధమైన గ్రూపుల వారు యేసు ప్రభుని వెంబడించి ఉన్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்திலே ஊழியம் செய்யும் போது பலவிதமான கூட்டத்தார் அவரை பின்பற்றினார்கள். ఒక గ్రూపు వారు వ్యాధుల్లో నుండి విడుదల పొందాలని, స్వస్థత కొరకు మాత్రమే యేసుని వెంబడించిన వారు ఉన్నారు. ஒரு கூட்டத்தார் வியாதியிலிருந்து விடுதலை பெற வேண்டும் என்று தங்களுடைய சுகமாக்குதலுக்காக கர்த்தராகிய இயேசுவை பின்பற்றினார்கள். మరొక గ్రూపు వారు దయ్యముల నుండి, చేతబడు శక్తుల నుండి విడుదల పొందే నిమిత్తమై వారికి తాత్కాలికమైన అవసరతల కొరకే యేసుని వెంబడించి ఉన్నారు. இன்னும் ஒரு கூட்டத்தார் அவர்கள் பிசாசின் கட்டுகளிலிருந்து விடுதலை பெறும்படியாக தங்களுடைய தற்காலிகமான அவர்களுக்கு நன்மைகளுக்காக கர்த்தராகிய இயேசுவை பின்பற்றினார்கள். మరి కొంతమంది సంతానము కావాలని
యేసును వెంబడించిన వారు మరొక గ్రూపు వారు ఉన్నారు. இன்னொரு கூட்டத்தாரை பார்க்கும்போது அவர்களுக்கு குழந்தை வேண்டும் என்று அவர்கள் கர்த்தராகிய இயேசுவை பின்பற்றினார். మరొక గ్రూపు వారు ఉద్యోగము కొరకు, వ్యాపారము కొరకు, వారు చదువుల కొరకు మాత్రమే యేసును వెంబడించిన వారు ఉన్నారు. இன்னொரு கூட்டத்தார் தங்களுடைய உத்தியோகத்திற்காகவும் தங்களுடைய வியாபாரத்திற்காகவும் தங்களுடைய படிப்பிற்காகவும் அவர்கள் கர்த்தராகிய இயேசுவை பின்பற்றினார். మరి కొంతమంది భోజనము ఆహారము కొరకే యేసును వెంబడించిన వారు ఉన్నారు. இன்றும் ஒரு கூட்டத்தார் அவர்கள் போஜனத்திற்காகவும் ஆகாரத்திற்காகவுமே கர்த்தராகிய இயேசுவை பின்பற்றினார்கள். మరొక గ్రూపు వారు యేసుని మాటలలో ఇరికించాలని, పలు విధమైన నేరములు ఆయన మీద మోపాలని యేసును వెంబడించిన వారు ఉన్నారు. இன்னும் ஒரு கூட்டத்தார் அவரை வார்த்தையிலே சிக்க செய்ய வேண்டும் என்று, அவருடைய வார்த்தைகளிலே குற்றம் கண்டுபிடிக்க வேண்டும் என்று அவரை பின்பற்றினவர்கள் இருக்கிறார். ఆయన మాట్లాడే బోధలలో ఏ తప్పులు ఉన్నాయి కనిపెట్టి ఆయన మాటలలో ఇరికించాలని ఒక గ్రూపు వారు యేసును వెంబడించారు. அவருடைய வார்த்தைகளிலே அவருடைய போதகத்திலே குற்றம் கண்டுபிடித்து அதிலே வார்த்தைகளிலே அவரை சிக்க செய்ய வேண்டும் என்று அவர்கள் பிரயாசப்பட்டார். మరొక గ్రూపు వారు ఆయనను సిలువకు అప్పగించి చంపి వేయాలని మరొక గ్రూపు వారు రహస్యముగా యేసును వెంబడించారు. அவர்களிலே இன்னொரு கூட்டத்தார் அவரை சிலுவையில் அறைந்து கொன்று போட வேண்டும் என்று ரகசியமாக அவரை பின்பற்றினார்கள். వీరందరూ వారు వారి యొక్క అవసరతలు అభిప్రాయాల కొరకు యేసును వెంబడించారు. இவர்கள் எல்லாரும் அவர்கள் தங்கள் யோசனைகளால் தங்களுடைய அபிப்பிராயங்களின்படி அவரை பின்பற்றினார்கள். కానీ ఒకే ఒక చిన్న గ్రూపు వారు ఆయన బోధలు విని, వాక్యమును విని పరలోక రాజ్యము చేరాలని ఒక చిన్న గ్రూపు వారు యేసును వెంబడించారు. அவர்களுக்குள்ளே ஒரு சிறிய கூட்டத்தார் மாத்திரமே அவருடைய போதகத்தை கேட்டு வசனத்தை பின்பற்றி பரலோக ராஜ்யம் சேர வேண்டும் என்று பின்பற்றினார்கள். ఒక్క గ్రూపు వారు మాత్రమే పరలోకము వెళ్ళాలని చిన్న గ్రూపు వారు యేసును వెంబడించారు. ஒரு சிறிய கூட்டத்தார் மாத்திரமே பரலோக ராஜ்யம் சேர வேண்டும் என்று கர்த்தராகிய இயேசுவை பின்பற்றினார்கள். మిగిలిన గ్రూపులందరూ కూడా వారి యొక్క అవసరతల కొరకు, ఈ లోక సంబంధమైన కార్యాల కొరకు, తాత్కాలికమైనటువంటి వారి కార్యములు జరిగితే చాలు, యేసును నమ్ముకుంటే ఇవన్నీ జరుగుతాయని అక్షరానుసారముగా యేసును వెంబడించిన వారు ఉన్నారు. ஆனால் மற்ற கூட்டத்தாரோ அவர்களுடைய நன்மைகளுக்காக, அவர்களுடைய குணமாக்குதலுக்காக, அவர்களுடைய தற்காலிகமான சில நன்மைகளுக்காகத்தான் கர்த்தராகிய இயேசுவை இந்த உலகத்திலே பின்பற்றினார்கள். ఇక్కడ ఇస్కరియోతు యూదాను మనము చూచినట్లయితే இங்கே யூதாஸ் காரியத்தை குறித்து நாம் பார்ப்போம் என்றால், ఆయన కూడా యేసును వెంబడించిన శిష్యులలో, జన సమూహములో ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు. அவனும் கூட கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை பின்பற்றின சீஷர்களிலே அவன் ஒருவனாக காணப்படுகிறான். ఆయన యేసుతో పాటు సేవ చేసి, அவன் கர்த்தராகிய இயேசுவோடு ஊழியம் செய்து, యేసుతో పాటు అద్భుతాలు చేసి, கர்த்தராகிய இயேசுவோடு அவன் அற்புதங்களை செய்து, యేసుతో పాటు ఆయన తిని తాగి ఆయనతో దేవునికి సేవ చేసి, கர்த்தராகிய இயேசுவோடு அவன் புசித்து குடித்து அவரோடு ஊழியம் செய்து, చివరికి నమ్మించి మోసము చేసి దేవకుమారుడైన యేసు క్రీస్తుని రోమా సైనికులకి అప్పజెప్పి ఉన్నాడు. அவன் கடைசியாக நம்பிக்கை துரோகம் செய்து கர்த்தராகிய இயேசுவை அவன் ரோம போர் வீரர்களுக்கு ஒப்பு கொடுத்தான். నమ్మి యేసును వెంబడించినటువంటి తన దేవుని కుమారుడైన యేసు క్రీస్తుకి ఇతడు అన్యాయం చేసిన వాడుగా లేదా ద్రోహము చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. தன்னை நம்பின தேவகுமாரனாகிய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு ஒரு நம்பிக்கை துரோகம் செய்து அவரை ஒப்பு கொடுத்தவனாக இந்த யூதாஸ் காணப்படுகிறான். తనకి పరలోక రాజ్యమును బయలుపరిచి చూపించిన ఆ దేవుని కుమారుణ్ణి ఇతడు మోసము చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. தனக்கு பரலோக ராஜ்யத்தை வெளிப்படுத்தி அதை காட்டின கர்த்தராகிய இயேசுவையே துரோகம் செய்து அவன் காட்டிக் கொடுத்தவனாய் காணப்படுகிறான். యేసుకి ఇతడు ద్రోహము చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு இவன் துரோகம் செய்தவனாய் காணப்படுகிறான். లేదా అన్యాయం చేసిన ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు. இல்லை என்றால் அவருக்கு அநியாயம் செய்தவனாக ఆ காணப்படுகிறான். సందర్భంలో సాతానుడు యేసుని గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని పలికి ఉన్నాడు. ஒருமுறை சாத்தானு கூட கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை குறித்து பெரிய సాక్షి சொன்னார். ఓ నజరేయుడైన యేసు, నీవెవరవో నాకు తెలియను, నీవు దేవుని కుమారుడవైన పరిశుద్ధుడవని నేను ఎరుగుదునని సాతాను
యేసుని గురించి ఒక గొప్ప సాక్ష్యం పలికి ఉన్నాడు. ஓ நசரேயனாகிய இயேசுவே, நீர் யார் என்று எனக்கு தெரியும். நீர் தேவனுடைய குமாரனாகிய பரிசுத்தர் என்று சாத்தானும் கர்த்தராகிய இயேசுவை குறித்து சாட்சி கொடுத்தான். మార్కు సువార్త మొదటి అధ్యాయము 24వ వచనం. మార్కు సువిశేషం 1వ అధ్యాయం 24వ వచనం. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్మ నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. నీవు దేవుని కుమారుడవైన పరిశుద్ధుడవని కేకలు వేసి ఉన్నాడు. நீர் தேவனுடைய குமாரனாகிய பரிசுத்தர் என்று அவன் சத்தமிட்டான். యేసు ఒక పరిశుద్ధుడు, దేవుని కుమారుడని దుష్టుడైన సాతానుడు ఒక సాక్ష్యాన్ని పలికి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு தேவனுடைய குமாரன், அவர் பரிசுத்தர் என்று இந்த பொல்லாங்கனாகிய சாத்தானும் கூட சாட்சி கொடுத்தான். సాతానుడు సాక్ష్యం పలికాడు గాని ఇస్కరియోతు యూదా దేవుని కుమారుణ్ణి ఆయన శత్రువుల చేతికి మరణానికి అప్పజెప్పి ఉన్నాడు. இந்த சாத்தான் கூட தேவனுடைய குமாரனாகிய இயேசுவை குறித்து சாட்சி கொடுத்தான். ஆனால் யூதாசோ அந்த தேவனுடைய குமாரனை அந்த போர் வீரனுக்கு ஒப்பு கொடுத்தான். ఈయన కూడా రక్షణ పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పొంది దైవ సేవకుడుగా యూదా పిలువబడుతున్నాడు. இவனும் கூட ரட்சிக்கப்பட்டு ஞான ஸ்நானம் எடுத்து அபிஷேகத்தை பெற்று அவன் தேவனுடைய ஊழியனாய் செய்தவன் தான். దేవునికి సేవ చేసేటువంటి దాసుడిగా పిలువబడుతున్నాడు. அவன் தேவனுக்கு ஊழியம் செய்த ஒரு தேவ ஊழியனாகத்தான் అయితే காணப்பட்டான். సాతానుకున్నటువంటి ప్రకటన ఈ యొక్క ఇస్కరియోతు యూదాకు లేదు. அப்படியானால் சாத்தானுக்கு இருந்த வெளிப்படுத்தல் இந்த யூதாசுக்கு இல்லை. దేవుని కుమారుడికి తోడు దోషము చేసిన వాడుగా కనబడుతున్నాడు. இவன் தேவனுடைய குமாரனுக்கு துரோகம் செய்தவனாக காணப்படுகிறான். దేవుని కుమారుడికి ఇతడు అన్యాయం చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. இவன் தேவனுடைய குமாரனாகிய இயேசுவுக்கு அநியாயம் செய்தவனாய் காணப்படுகிறான். అందువల్ల ఇతను గురించి 41వ కీర్తనలో రాయబడి ఉన్నది. ஆகியால் இவனை குறித்து 41ஆம் சங்கீதத்திலே எழுதப்பட்டிருக்கிறது. నాతో పాటు భోజనము తినిన నా యొక్క విహితుడు తన యొక్క మడమెను ఎత్తెను అని రాయబడి ఉన్నది. அவன் என்னோடு போஜனம் செய்தவனே எனக்கு மேலாக தன்னுடைய குதிங்காலை தூக்கினான் என்று எழுதப்பட்டிருக்கிறது. 41వ కీర్తన 9వ వాక్యం. 41ஆம் சங்கீதம் 9ஆம் வசனம். నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకి తన మడిమెనెత్తెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు, என் பிராண சிநேகிதனும் என்னோடு அப்பத்தை புசித்தவனும், నా యొక్క ప్రాణ స్నేహితుడు నాతో భోజనము చేసిన వాడు, என் பிராண சிநேகிதனும் என்னோடு அப்பத்தை புசித்தவனும், అతడు నా ప్రాణ స్నేహితుడు నాతో పాటు భోజనము చేసి నా ఇంటిలో నివసించి చివరికి నన్ను మడమని ఎత్తి తన్ని ఉన్నాడని யூதாను గురించి రాయబడి ఉన్నది. என் பிராண சிநேகிதன் என்றும் என்னோடு அப்பம் புசித்தவன் என்றும் என்னுடைய வீட்டில் இருந்தவன் அவனே தன் குதிகாலை எனக்கு விரோதமாக என்னை தூக்கி போட்டான் என்று எழுதி. కనుక అంత్య దినములలో ద్రోహులు అనేవారు పరిశుద్ధాత్మ పొంది రక్షణ పొంది విశ్వాసులుగా పిలువబడుతున్న వారిలో ఈ గ్రూపు వారు ఉన్నారని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ஆகியால் கடைசி காலங்களிலே ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகம் பெற்றவர்களிலே இந்த துரோகிகளின் கூட்டத்தார் காணப்படுகிறார்கள். అందువల్ల ఈ దినాలలో దేవునికి జనులందరినీ మనము కళ్ళు మూసుకొని నమ్మకూడదు. దేవుని యొక్క ఆత్మ వివేచన జ్ఞానముతో వారిని పరీక్షించవలెను. ஆகியால் இந்நாட்களிலே தேவனுடைய பிள்ளைகள் என்று கண்ணை மூடிக்கொண்டு நாம் பழகக்கூடாது. நம்முடைய தேவனுடைய ஆவியினால் அந்த ஒரு ஞானத்தை பெற்று அவர்களை பகுத்தறிந்து அவர்களிடத்தில் நாம் பழக வேண்டும். కనుక అంత్య దినములలో ద్రోహులు అనేవారు ఉంటున్నారు. ஆகியால் கடைசி காலங்களிலே துரோகிகள் இருக்கிறார்கள். వారు అన్యాయము చేసేవారు, அவர்கள் அநியாயம் செய்கிறவர்கள், దేవుని యొక్క సేవకు అన్యాయం చేసేవారు, தேவனுடைய ஊழியத்திலே அநியாயம் செய்கிறவர்கள், సంఘమునకు అన్యాయం చేసేవారు, சபையிலே அநியாயம் செய்தவர்கள், దైవ సేవకులకు అన్యాయం చేసేవారు, தேவனுடைய ஊழியருக்கு அநியாயம் తోటి செய்தவர்கள், విశ్వాసులకు అన్యాయం చేసేవారు, தேவனுடைய விசுவாசிகளுக்கு அநியாயம் செய்தவர்கள், వృద్ధాత్మలకి అన్యాయం చేసేవారు, புதிய ஆத்துமாக்களுக்கு அநியாயம் செய்தவர்கள், కనుక వారికి తల్లిదండ్రులకి బంధువులకి స్నేహితులకి ఇతరులకి అన్యాయం చేసేవారు, தங்களுடைய பெற்றோர்களுக்கு உறவினர்களுக்கு சிநேகிதர்களுக்கு
துரோகம் செய்தவர்கள். కనుక వారు ద్రోహము చేసేవారని రాయబడి ఉన్నది. அவர்கள் துரோகம் செய்தவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. వారు ఎంత గొప్పవారైనప్పటికీ, அவர்கள் எவ்வளவு பெரியவர்களாக இருந்தாலும், కానీ ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ యొక్క గ్రూపుల వారందరికీ వారు ద్రోహం చేసేవారు. நாம் இங்கே கற்றுக்கொண்ட இந்த கூட்டத்தார் அனைவருக்கும் அவர்கள் துரோகம் செய்தவர்கள். సంఘమునకు, దైవ సేవకులకు, విశ్వాసులకు, తోటి విశ్వాసులకి, క్రొత్తాత్మలకి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, అన్య జనులకి, ప్రతి ఒక్కరికి ద్రోహము చేసేవారు. அவர்கள் இவ்விதமாக தேவனுடைய ஊழியருக்கு, விசுவாசிகளுக்கு, தன்னோடு கூட இருக்கிற விசுவாசிகளுக்கு, தன்னுடைய குடும்பத்தாருக்கு, தன்னுடைய சிநேகிதர்களுக்கு, தங்களுடைய உறவினர்களுக்கு, தங்களுடைய அக்கம் பக்கத்தாருக்கு, தங்களுடைய குடும்பத்தாருக்கு அவர்கள் துரோகம் செய்தவர்கள். కానీ పేరుకు మాత్రము దేవుని బిడ్డలు అని వారు పిలువబడుచున్నప్పటికీ, அவர்கள் பேருக்கு மாத்திரம் தேவனுடைய பிள்ளைகள் என்று அழைக்கப்பட்டாலும், దేవుని వాక్యము మరొక ప్రక్క వారిని గురించి చెబుతుంది. అంత్య దినాలలో ద్రోహులనే వారు ఉన్నారు, వారి నిమిత్తమై మీరు జాగ్రత్తగా ఉండండి. ஆனால் தேவனுடைய வசனம் இன்னொரு விதத்திலே போதிக்கிறது. அது கடைசி காலங்கள், அவர்கள் சபையிலே துரோகிகளாய் காணப்படுவார்கள். దీనిని గురించి యేసు క్రీస్తు కూడా తాను ప్రభు బల్ల ఆరాధన జరిపించినప్పుడు తన 12 మంది శిష్యులతో అనేక సందర్భాల్లో కూడుకొనినప్పుడు తన శ్రమలను గురించి, ఇస్కరియోతు యూదాను గురించి అడుగడుక్కి ప్రభు దానిని రిపీట్ చేస్తూ జ్ఞాపకం చేస్తూనే వచ్చాడు. இதை குறித்து கர்த்தராகிய இயேசு கிறிஸ்து அவர் இந்த உலகத்திலே இருக்கும்போது, அவர் சீஷர்களோடு அப்பம் புசிக்கும் போது, அந்த சீஷர்களோடு பல விதங்களில் கூடி வரும்போது, அவர் தாம் படப்போகிற பாடுகளை குறித்தும், தன்னை காட்டிக் கொடுக்கிற யூதாசை குறித்தும் அவர் அநேக முறை வெளிப்படுத்தினார். ఇదిగో మనిషి కుమారుడు యెరూషలేమునకు వెళుతున్నాడు. இதோ மனுஷகுமாரன் எருசலேமுக்கு போகிறார். అతడు పాపుల చేతికి అప్పగింపబోతున్నాడు. அங்கே அவர் பாவிகளின் கைகளிலே ஒப்பு கொடுக்கப்படுவார். ప్రవక్తలు పలికిన విధముగానే ఆ యొక్క మనిషి కుమారుడు శ్రమల పాలు కాబోతున్నాడు. இதோ மனுஷகுமாரன் அங்கே பாடுபட போகிறார். మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు. இதோ உங்களிலே ஒருவன் என்னை காட்டிக் கொடுப்பார். అతడు ఈ గ్రూపులో చెందినవాడు కాడు. அவன் இந்த கூட்டத்தை சேர்ந்தவன் அல்ல. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదాను గురించి, తనను అప్పగింపబోయే శిష్యుడి గురించి, యూదా చేయబోయే ద్రోహమును, అన్యాయాన్ని గురించి యేసుక్రీస్తు అనేక సందర్భాలలో జ్ఞాపం చేసుకుంటానే వచ్చాడు. இந்த யூதாசை குறித்து, யூதாஸ் தன்னை காட்டிக் கொடுக்கிற காரியத்தை குறித்து, இந்த யூதாஸ் துரோகம் செய்வதை குறித்து அநேக முறை கர்த்தராகிய இயேசு கிறிஸ்து உணர்த்தினார். ఒక సందర్భంలో 11 మంది శిష్యులు, ప్రభువా నేనా, ప్రభువా నేనా, నిన్ను అప్పగింపబోయేది నేనా అని 11 మంది శిష్యులు ప్రభువుని అడిగారు. இந்த ஒரு முறை பார்த்தால் இந்த 11 சீஷர்களும் இயேசுவே ஐயா நானா நானா என்று அவர்கள் கேட்டார்கள். ప్రభువా నేనా అని 11 మంది అడిగి ఉన్నారు. கர்த்தரே நானோ என்று இந்த 11 சீஷர்களும் கேட்டார்கள். కానీ యూదా ఆ విధంగా అడగలేదు. ஆனால் இந்த யூதாஸ் அவ்விதமாக கேட்கவில்லை. 11 మంది అడిగారు. నేను అడగకపోతే నా మీద యేసుకు డౌట్ వస్తుందని ఆయన కూడా 11 మందితో పాటు బోధకుడా నేనా అని చెప్పాడు. இந்த 11 சீஷர்களும் கேட்ட பின்பு இந்த யூதாஸ் நான் ஒருவேளை கேட்காவிட்டால் இயேசுவுக்கு சந்தேகம் வரும் என்று இவன் நானோ என்று கேட்டான். 11 మంది నిజమైనటువంటి హృదయం యొక్క ప్రేమతో బోధకుడా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నేనా అని 11 మంది అడిగి ఉన్నారు. இந்த 11 சீஷர்களும் அவருடைய அன்பினால் அவரை பார்த்து ஆண்டவரே நானோ நானோ என்று கேட்டார்கள். కానీ యూదా మాత్రము ప్రభువా నేనా అని ఆయన అనలేదు. ஆனால் இந்த யூதாஸ் மாத்திரம் ஆண்டவரே நானோ என்று அவன் கேட்கவில்லை. ఆయన అడిగినటువంటి మాట వ్యత్యాసముగా ఉన్నది. அவன் சொன்ன வார்த்தை வித்தியாசமாக காணப்படுகிறது. బోధకుడా నేనా, போதகரே நானோ, బోధకుడా నేనా అని అడిగి ఉన్నాడు. போதகரே நானோ என்று கேட்கிறார். అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీవన్నట్టే. அப்பொழுது கர்த்தராகிய இயேசு சொல்லுகிறார், நீ சொல்லுகிறபடிதான். నీవన్నట్టే, நீ சொல்லுகிறபடியே. ఆ తరువాత ప్రభు మరలా ఇంకా పలికి ఉన్నాడు. அதற்கு பின்னதாக மறுபடியுமாக கர்த்தர் சொல்லுகிறார், ఎవడైతే మనిషి కుమారుని అప్పగింపబోతున్నాడో వానికి శ్రమ. யார் மனுஷனுக்கு ஒரு நாமத்தை காட்டிக் கொடுக்கிறானோ அவனுக்கு ஐயோ. వాడు పుట్టి ఉండని ఎడల ఎంతో మేలని యేసు ప్రభు వారు పలికి ఉన్నారు. அவன் பிறவாதிருந்தால் அவனுக்கு நலமாயிருக்கும் என்று இயேசு சொன்னார். ఈ అంత్య దినములలో ఇస్కరియోతు యూదా వలె అనేక మంది ద్రోహులు
సంఘములో కనబడుతున్నారు. இந்நாட்களிலும் கூட இந்த யூதாஸ் காரியத்தை போலவே துரோகிகள் சபையிலே காணப்படுகிறார்கள். యేసుతో పాటు ఉండి తిని తాగి సేవ చేసి ప్రభుతో పాటు ఉండి చివరికి ప్రభువును అప్పచెప్పి ఉన్నాడు. கர்த்தராகிய இயேசுவோடு அவன் இருந்து ஊழியம் செய்து புசித்து குடித்து அவன் கடைசியாக கர்த்தராகிய இயேசுவையே காட்டிக் கொடுத்தான். యేసుకి ద్రోహమును అన్యాయం చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. அவன் கர்த்தராகிய இயேசுவுக்கு துரோகம் அநியாயம் செய்தவனாக காணப்படுகிறான். ఈయన మొదటి యొక్క వ్యక్తిగా పిలువబడుతున్నాడు. இவன் தான் முதலாம் நபர். మరొక వ్యక్తిని గురించి మనం చూసినట్లయితే இன்னொரு நபரை குறித்து நாம் பார்க்கும்போது యేస్కేలు గ్రంథము 16వ అధ్యాయమునకు రండి. எசேக்கியேல் புஸ்தகம் 16ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 16వ అధ్యాయము 31వ వాక్యం చదువుకుందాం. 16ஆம் அதிகாரம் 31ஆம் வசனம். నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజవీధిని యొక్క బలిపీఠమును కట్టుచు వేసి చేయనట్టు చేయక జీతము పుచ్చుకొనొల్లక ఇంటివి. వ్యభిచారిణి యొక్క భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకున్నాడు కదా. పురుషుల వేసులకు పడుపు సొమ్మిచ్చెదరు కదా. నీ విటకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారికి అందరికి నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానమునిచ్చుచు వచ్చితివి. నీ చారత్వమునకు ఇతర స్త్రీల చారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరగటి లేదు, నీకు పడుపు సొమ్మిచ్చుట లేదు, నీవే ఎదురు జీతమిచ్చితివి. ఇదే నీకును వారికి కలిగిన భేదము, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయం ప్రారంభము నుండి చివరి వరకు 63 వచనములు ఇందులో రాయబడి ఉన్నవి. இந்த எசேக்கியேல் புஸ்தகம் 16ஆம் அதிகாரத்திலே ஆரம்பத்திலிருந்து முடிவு வரை பார்க்கும்போது 66 வசனங்கள் எழுதப்பட்டிருக்கிறது. ఈ 63 వచనములు మీరు ఇంటికి వెళ్లి చదువుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి సారాంశము మీకు అర్థమవుతుంది. இந்த 63 வசனங்களிலும் எழுதியிருக்கிற பாகங்களை நீங்கள் வீட்டிற்கு போய் படிப்பீர்கள் என்றால் அதிலே உள்ள கருத்து உங்களுக்கு கிடைக்கும். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అయితే మీకు క్లుప్తముగా అర్థము కావాలని ఈ 31వ వాక్యం మాత్రమే మనము చదివి ఉన్నాము. இங்கே நீங்கள் சுருக்கமாக தெரிந்து கொள்ளும்படியாக நாம் இந்த 31ஆம் வசனத்தை மாத்திரம் வாசித்தோம். ఇక్కడ భార్య భర్తల యొక్క వారి యొక్క నమ్మకత్వము వారి కుటుంబ జీవితముల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. இங்கே கணவன் மனைவி அவர்களுடைய நம்பிக்கை அவர்களுடைய குடும்ப ஜீவியத்தை குறித்து எழுதப்பட்டிருக்கிறது. భార్య మీద భర్తకి నమ్మకం ఉండాలి, భర్తకి భార్య మీద నమ్మకం ఉండాలి. இந்த மனைவிக்கு கணவன் மேல் நம்பிக்கை இருக்க வேண்டும், கணவனுக்கு மனைவியின் மேல் நம்பிக்கை இருக்க வேண்டும். భార్య భర్తకి అన్యాయం చేసి వేరొక పురుషునితో ఆమె జీవించకూడదు. இந்த மனைவி கணவனுக்கு அநியாயம் செய்து வேறொருனோடு அவன் ஜீவிக்க கூடாது. లేదా భర్త భార్యకు ద్రోహం చేసి వేరొక భార్యతో జీవించకూడదు. இல்லை என்றால் இந்த கணவன் தன்னுடைய மனைவிக்கு துரோகம் செய்து இன்னொருத்தியோடு அவன் ஜீவிக்க கூடாது. ఇది భార్య భర్తల యొక్క సంబంధమును పోల్చి దేవుడు యేస్కేలు యొక్క ప్రవక్త ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నాడు. இங்கே கணவன் மனைவியோட அந்த ஐக்கியத்தை குறித்து அதற்கு ஒப்பிட்டு இங்கே எசேக்கியேல் தீர்க்கதரிசி குறிப்பிடுகிறான். ఇశ్రాయేలీలు వారి యొక్క ఆ స్థితిని వారి యొక్క జీవితమును గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. இங்கே இஸ்ரவேலருடைய ஜீவியத்தை குறித்து அவர்களுடைய நிலவரத்தை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఇక్కడ ఇశ్రాయేలీలు అని చెప్పినప్పుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనులు లేదా భార్యగా వారు పిలువబడుతున్నారు. இங்கே இஸ்ரவேலர் என்று குறிப்பிடும் போது அவர்கள் தேவனால் தெரிந்து கொள்ளப்பட்டவர்கள் என்றும் அவர்கள் மனைவி என்றும் நாம் சொல்லலாம். దేవుడు అని చెప్పినప్పుడు ఆయన భర్తగా పిలువబడుతున్నాడు. நாம் தேவன் என்று சொல்லும் போது அது கணவன் என்று நாம் எடுத்துக்கொள்ளலாம். ఒక మాటలో చెప్పాలంటే భార్యగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలు దేవునికి ద్రోహము చేసి అన్యాయము చేసి వారు దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నారని ఈ వాక్యం యొక్క అర్థము. ஒரே வார்த்தையில் சொல்ல வேண்டும் என்றால் மனைவியாய் அழைக்கப்படுகிற இஸ்ரவேல் ஜனங்கள் கணவனாயிருக்கிற தேவனுக்கு துரோகம் செய்து அநியாயம் செய்தார்கள் என்று இந்த வசனத்திலிருந்து நாம் அறிந்து கொள்ளலாம். సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మనందరికీ భర్తగా పిలువబడుతున్నాడు. சிருஷ்டிகர்த்தராகிய நம்முடைய தேவன் நம் எல்லாருக்கும் கணவராயிருக்கிறார். ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ ఆయనకు భార్యగా పిలువబడుతున్నారు. இஸ்ரவேல் ஜனங்கள் எல்லாரும் அவருக்கு மனைவியாக அழைக்கப்படுகிறார். అప్పుడు
భర్తకు భార్య ద్రోహము అన్యాయము చేయకూడదు. அப்படியானால் கணவனுக்கு மனைவி ஒருபோதும் அநியாயம் செய்யக்கூடாது. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలే దేవుని యొక్క భార్యగా వారు పిలువబడుతున్నారు. இங்கே இஸ்ரவேல் ஜனங்கள் அவர்கள் தேவனுடைய மனைவியாக அழைக்கப்படுகிறார்கள். ఈ యొక్క అధ్యాయం ప్రారంభము నుండి చివరి వరకు మీరు ఇంటికి వెళ్లి చదువుకున్నప్పుడు ఇశ్రాయేలీలు ఏ విధంగా దేవుల్లో నుండి తొలగిపోయి దేవునికి ద్రోహం చేసిన వారుగా ఉన్నారో ఈ వచనములో రాయబడి ఉన్నది. இங்கே எசேக்கியேல் புத்தகம் 16ஆம் அதிகாரம் ஆரம்ப வசனத்திலிருந்து கடைசி வரை வீட்டிற்கு போய் வாசிக்கும் போது இங்கே இஸ்ரவேல் ஜனங்கள் எவ்விதமாக தேவனுக்கு அநியாயம் செய்தார்கள், அவநம்பிக்கை செய்தார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. దానిని లౌకికంగా అక్షరానుసారంగా చూచినట్లయితే ఒక భార్య తాను నమ్మినటువంటి భర్తకు ద్రోహము చేయకూడదు. உலக பிரகாரமாக எழுத்தின்படி பார்த்தால் ஒரு கணவன் ஒரு மனைவி இவர்கள் ஒருவருக்கு ஒருவர்கள் துரோகம் செய்யக்கூடாது. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క ప్రజలు వారు సృష్టికర్త అయినటువంటి దేవునికి లేదా భర్తగా పిలువబడుతున్నటువంటి యేసుకి వారు అన్యాయము చేసి జీవించేటువంటి ఒక జీవితాన్ని గురించి ఇందులో రాయబడి ఉన్నది. இங்கே மனைவியாக அழைக்கப்படுகிற இஸ்ரவேல் ஜனங்கள் கணவனாக அழைக்கப்படுகிற தேவனுக்கு அவர்கள் துரோகம் செய்ததாக இங்கே குறிக்கப்பட்டிருக்கிறது. అందువల్ల ఈ దినాలలో మనలో అనేక మంది కూడా దేవుని జనులమని మనము చెప్పుకుంటున్నప్పటికీ మన దేవునికి ఒక న్యాయమైనటువంటి జీవితము చేయలేక అనేక మంది కనబడుతున్నారు. நாம் இங்கே தேவனுடைய பிள்ளைகள் என்று சொல்லிக் கொண்டும் நாம் நம்முடைய தேவனுக்கு ஏற்ற விதமான நம்பிக்கைக்குரிய జీవితాన్ని நாம் செய்யாமல் காணப்படுகிறோம். లేదా దేవుడు కోరినటువంటి కొలతలో దేవుని యొక్క వాక్య ప్రకారమైన జీవితము మనము చేయలేని స్థితిలో ఉన్నాము కాబట్టి మన యొక్క భర్త అయినటువంటి దేవునికి మనము ద్రోహము అన్యాయము చేసిన వారంగా కనబడుతున్నాము. நாம் தேவன் எதிர்பார்க்கிற அளவிற்கு அவரிடத்தில் நம்பிக்கை இல்லாதவர்களாய் நாம் நம்முடைய ஜீவித்தின் மூலமாக நம்முடைய தேவனுக்கு நம்முடைய கணவனாகிய தேவனுக்கு துரோகம் செய்கிற மனைவியாக நாம் ஒவ்வொருவரும் காணப்படுகிறோம். దేవుడు తృప్తి పడే విషయంలో మనం ఆయనను స్తుతించలేకుండా ఉంటున్నాము. தேவனை திருப்தியாக்குற விதமாக நாம் அவரை స్తుதிக்க தவறிவிடுகிறோம். దేవుడు తృప్తి పడే విధముగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాము. நம்முடைய தேவன் திருப்தி அடையும்படியாக நாம் அவரிடத்தில் ஜெபம் செய்ய முடியாதவர்களாய் போகிறோம். దేవుడు తృప్తి పడే విధముగా ఆయనను మనం మహిమపరచలేకుండా ఉంటున్నాము. நம்முடைய தேவனை திருப்தி பண்ணும்படியாக நாம் அவரை மகிமைப்படுத்த கூடாமல் இருக்கிறோம். దేవుడు తృప్తి పడే రీతిలో మనం ఆయన కొరకు శ్రమ పడలేని వారుగా ఉంటున్నాము. நம்முடைய தேவனை திருப்திப்படுத்தும் வண்ணமாக நாம் அவருக்கென்று பாடுபட தவறுகிறோம். దేవుడు తృప్తి పడే రీతిలో మనం ఆయనకు సహాయం చేయలేని వారంగా కనబడుతున్నాము. நம்முடைய தேவன் திருப்தி அடையும் வண்ணமாக அவருக்கு உதவி செய்ய கூடாதவர்களாய் இருக்கிறோம். అప్పుడు దేవుని యొక్క దృష్టిలో దేవుడు ఎదురు చూసినటువంటి ఒక జీవితము మనలో కనబడలేకుండా ఉంటుంది. அப்படியானால் தேவனுடைய பார்வையிலே அவர் எதிர்பார்த்த ஜீவியத்தை நாம் செய்ய கூடாதவர்களாய் இருக்கிறோம். అటువంటి యొక్క జీవితము మనందరిలో ఉన్నది కాబట్టి నేను మీరును ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా దేవునికి ద్రోహము చేసిన వారని యేస్కేలు గ్రంథములో రాయబడి ఉన్నది. அப்படிப்பட்ட ஜீவன் நம்மிலே காணப்படுவதனால் தான் நீயும் நானும் மனைவியாய் அழைக்கப்படுகிற இஸ்ரவேல் ஜனங்களும் தேவனுக்கு துரோகம் செய்தோம் என்று எழுதப்பட்டிருக்கிறது. 49వ వచనములో దీని యొక్క అర్థం రాయబడి ఉన్నది. இதை குறித்து 49ஆம் வசனத்திலே இதில் அர்த்தம் எழுதப்பட்டிருக்கிறது. 48, 49 యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 48, 49. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమైనను దాని కుమార్తెలైనను చేసిన వారి కారని నా జీవముతోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు నన్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ సొదొమ యొక్క దోషాన్ని గురించి రాయబడి ఉన్నది. இங்கே சோதோமின் నిర్విచారத்தை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఆ దోషము ఏమిటంటే அதனுடைய குற்றம் என்னவென்றால் గర్వము, ఆహార సమృద్ధి, సుఖ స్థితి అని ఉన్నది. இங்கே கர்ப்பமும் ஆகார திரட்சியும் నిర్విచారமும் என்று எழுதப்பட்டிருக்கிறது. సుఖ భోగములతో కూడిన జీవితము మనలో అనేక మంది మనం చేస్తున్నాము. சுகபோகமாக ஜீவித்து நம்மிலே அநேகர் செய்து கொண்டிருக்கிறோம். సమృద్ధి అయిన ఆహారమును భుజించుతూ మనము కనబడుతున్నాము. நாம் ஆகார திரட்சியுடையவர்களாய் காணப்படுகிறோம். గర్వముగా ప్రతి వారం కనబడుతున్నాము.
గర్వముடைయవர்களாய் நாம் ஒவ்வொருவரும் காணப்படுகிறோம். ఇవి దేవునికి ఇష్టములైన స్వభావాలు. இவையெல்லாம் தேவனுக்கு பிரியமில்லாத ఈ சுபாவங்கள். స్వభావాలు మనలో ఉన్నందువల్ల మనము దోషులుగా కనబడుతున్నాము. இந்த சுபாவங்கள் நம்மிலே காணப்படுவதனால் தான் நாம் துரோகிகளாய் காணப்படுகிறோம். దేవుని యొక్క దృష్టిలో మనమందరము ద్రోహులము. தேவனுடைய பார்வையிலே நாம் எல்லாரும் துரோகிகள் தான். అందువల్ల దేవుడు కోరినటువంటి జీవితము మనలో కనబడడం లేదు. ஐயோ, தேவன் எதிர்பார்க்கிற ஜீவியம் நம்மிலே காணப்படவில்லை. ఈ అంత్య దినాలలో ద్రోహులు అనేవారు సంఘములో ఉన్నారు. இப்படிப்பட்ட துரோகிகள் சபையில் தான் இருக்கிறார்கள். ఈ ద్రోహులు ఎవరో కాదు, இந்த துரோகிகள் யாரோ அல்ல. దేవుని వాక్యం ప్రకారంగా మనమందరము ద్రోహులుగానే కనబడుతున్నాము. தேவனுடைய வசனத்தின்படி நாம் ஒவ்வொருவரும் துரோகிகளாய் காணப்படுகிறோம். ఇస్కరియోతు యూదా ఒక ద్రోహుడిగా కనబడినప్పటికీ யூதாஸ்காரியோத் ஒரு துரோகியாய் காணப்பட்டாலும் ఆ తర్వాత మనమందరము ద్రోహులుగానే కనబడుతున్నాము. அதற்கு பின்னதாக பார்க்கும்போது நாம் எல்லாரும் துரோகிகளாய் காணப்படுகிறோம். వీరు రెండవ గ్రూపుగా వేద గ్రంథములో చూడగలుగుతున్నాము. இவர்கள் வேதாமத்திலே இரண்டாம் கூட்டத்தாராய் காணப்படுகிறார். మూడో గ్రూపు వారిని కూడా మనం చూచినట్లయితే மூன்றாம் கூட்டத்தாரை நாம் பார்ப்போம் என்றால் న్యాయాధిపతుల గ్రంథానికి రండి. நியாயாதிபதிகள் புஸ்தகம் 2వ అధ్యాయం 10-11 వాక్యాలు చదువుకుందాం. 2వ అధ్యాయం 10-11 వచనం. ఆ తరమ వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైన ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరిగిన తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసే ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరులైన దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని యొక్క దృష్టిలో వారు దోషులుగా పిలువబడుతున్నారు. இங்கே இஸ்ரவேல் ஜனங்கள் தேவனுடைய பார்வையிலே அவர்கள் துரோகிகளாய் காணப்படுகிறார்கள். ఈ 11వ వాక్యములో ఇక్కడ రాయబడి ఉన్నది. இங்கே 11వ వచనத்தில் எழுதப்பட்டிருக்கிறது. ఐగుప్తు యొక్క దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరులైన దేవుడని యెహోవాను వారు విసర్జించి బయలుదేవతలను వారు పూజించారు. இங்கே 12వ వచనத்தில் எழுதப்பட்டிருக்கிறது, தங்கள் பிதாக்களை எகிப்து தேசத்திலிருந்து புறப்பட பண்ணின அவருடைய தேவனாகிய கர்த்தரை விட்டு விட்டார்கள். దేవునిని మర్చిపోయినటువంటి దేవుని యొక్క జనులు వారు దేవుని దృష్టిలో ద్రోహులు. தேவனை மறந்து போன தேவனுடைய ஜனங்கள் தேவனுடைய பார்வையிலே துரோகிகள். వారు దేవునికి అన్యాయం చేసిన వారుగా కనబడుతున్నారు. அவர்கள் தான் தேவனுக்கு அநியாயம் செய்தவர்களாய் காணப்படுகிறார்கள். దేవుడు చెప్తున్నాడు, నేను వారిని ఐగుప్తు యొక్క దేశములో నుండి విడుదల చేసి ఉన్నాను. தேவன் சொல்லுகிறார், நான் அவர்களை எகிப்து தேசத்திலிருந்து விடுவித்தேன். ఫరో చేతిలో నుండి నేను వారిని విడిపించాను. பார்வோனுடைய கையிலிருந்து அவர்களை விடுவித்தேன். ఐగుప్తు దేశం మీదకి వచ్చిన 10 తెగుళ్ల నుండి నేను వారిని కాపాడి ఉన్నాను. எகிப்துக்கு வந்த 10 வாதைகளிலிருந்து அவர்களை காப்பாற்றினேன். వారికి నీళ్లు లేనప్పుడు నీళ్లు ఇచ్చాను. அவர்களுக்கு தண்ணீர் இல்லாத போது தண்ணீர் கொடுத்தேன். ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చాను. அவர்களுக்கு அப்பம் இல்லாத போது நான் அப்பத்தை கொடுத்தேன். మాంసం అడిగినప్పుడు వారికి మాంసం ఇచ్చాను. அவர்கள் மாம்சம் கேட்டபோது அவர்களுக்கு மாம்சத்தை கொடுத்தேன். అరణ్యములో ఎండ రాకుండా మేఘ స్తంభాన్ని వారికి ఇచ్చాను. இந்த வனாந்தரத்திலே அவர்கள் மேல் வெயில் படாதபடிக்கு மேக ஸ்தம்பத்தை அனுப்பினேன். రాత్రి కాల సమయంలో అగ్ని స్తంభమును వెలిగివ్వడానికి ఇచ్చాను. அந்த ராத்திரி காலத்திலே அவர்களுக்கு வெளிச்சத்தை கொடுக்கும்படியாக அக்னி ஸ்தம்பமாய் நின்றேன். ప్రపంచములో ఏ జనులకు చేయలేని అద్భుతములను ఇశ్రాయేలు ప్రజలకు నేను చేసి ఉన్నాను. உலகத்திலேயே எந்த ஜனங்களுக்கும் செய்யாத அற்புதத்தை இஸ்ரவேல் ஜனங்களுக்கு நான் செய்தேன். ఇన్ని మేలులు నా జనులను ఇశ్రాయేలులకు నేను చేసి ఉన్నాను. நான் இத்தனை நன்மைகளை என் ஜனமாகிய இஸ்ரவேலுக்கு செய்தேன். అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలు వారు నన్ను విడిచిపెట్టారు. ஆனால் என் ஜனமாகிய இஸ்ரவேலோ என்னை விட்டு விட்டது. ఐగుప్తులో నుండి విడుదల చేసిన దేవుడని యెహోవాను వారు నన్ను ఇప్పుడు విసర్జించి ఉన్నారు. தங்களை எகிப்து தேசத்திலிருந்து புறப்பட பண்ணின விடுதலை பண்ணின சென்னை விட்டு விட்டார்கள். బయలు దేవతలను ఆరాధించి విగ్రహారాధికులుగా మార్చబడి ఉన్నారు. அவர்கள் பாலா தேவதையை சேவித்து அவர்கள் விக்கிரகாராதனை செய்கிறாய் மாறிவிட்டார்கள். దీనిని బట్టి మనం ఏమని గ్రహించాలి? அப்படியானால் இதை கொண்டு நாம் என்ன புரிந்து கொள்ள வேண்டும்? ఇశ్రాయేలీలు దేవునికి వారు ద్రోహము అన్యాయము చేసిన వారుగా ఉన్నారు. அப்படியானால் இஸ்ரவேல் ஜனங்கள் தேவனுக்கு அநியாயம் செய்தார்கள். ఈ దినాలలో మనలో కూడా ఎవరైతే దేవుడు చేసిన మేలులు ఉపకారములు మర్చిపోయి దేవుడు స్వస్థపరిచిన వ్యాధులను మర్చిపోయి దేవుని విడిచిపెట్టారు, వారందరూ కూడా దేవునికి ద్రోహం చేశారు. ஐயோ, இந்நாட்களே இஸ்ரவேல் ஜனங்களை போல நம்முடைய வியாதிகளிலே நமக்கு உதவி செய்தவரை,
நமக்கு ஏராளமான நன்மை செய்தவரை மறந்துவிடாயிருந்தோம், நாம் தான் தேவனுக்கு துரோகம் செய்தவர்கள். దావీదు మహారాజు చెబుతున్నాడు, యెరూషలేమును నేను మర్చినట్లయితే నా యొక్క నాలుక అంగటిని అంటునుగాక అని చెబుతున్నాడు. சங்கீதக்காரனாகிய தாவீது சொல்கிறார், எருசலேமை நான் மறந்து போனால் என் நாவு மேல்வாயோடு ஒட்டிக்கொள்ளட்டும். కనుక ఇశ్రాయేలీలు దేవునిని మర్చిపోయిన వారుగా ఉన్నారు. ஆனால் இஸ்ரவேல் ஜனங்களோ தேவனை மறந்துவர்களாய் காணப்படுகிறார்கள். మీలో అనేక మంది ఈ అంత్య దినములలో దేవుని మర్చిపోయి ఏదో ఆదివారం మాత్రం ఒక గంట ఆరాధనలో పాలు పొందితే చాలని దేవుని మర్చిపోయిన స్థితిలో ఉంటున్నారు. ஐயா, இந்நாட்களில் நீங்களும் கூட இந்த ஞாயிற்றுக்கிழமை மாத்திரம் ஏதோ ஒரு மணி நேரம் தேவனுடைய சமூகத்தில் இருந்தால் போதும் என்று நீங்கள் தேவனை மறந்து திரிகிறீர்கள். ఇంకా అనేక మంది దేవుని బిడ్డలు వారికి కనిపెట్టుకోవటం లేదు, బైబిల్ స్టడీ లేదు, వేరే కూటాలు లేవు, పూర్తిగా కంప్లీట్ గా దేవునిలో వారు చనిపోయిన వారుగా దేవుని మర్చిపోయిన వారుగా ఉన్నారు. இன்னும் தேவனுடைய ஜனங்களுக்குள்ள அநேகருக்கு அவர்களுக்கு வேத பாடம் இல்லை, காத்திருப்பு கூட்டம் இல்லை, இவ்விதமாக மற்ற கூட்டங்கள் இல்லை, இவ்விதமாக அவர்கள் தேவனுக்குள் மரித்தவர்களாய் காணப்படுகிறார். వాళ్ళన్ని కూటములకు రావడానికి వారికి అన్ని అవకాశాలు ఉన్నాయి. அவர்கள் எல்லா கூட்டங்களுக்கு வருவதற்கு அவர்களுக்கு எல்லா வசதிகளும் உண்டு. కావలసిన బస్సులు ఉన్నవి. அவர்கள் வருவதற்காக அந்த ரூட்டிலே பஸ் உண்டு. బస్సుకు వచ్చే వారికి బస్సులు సదుపాయాలు ఉన్నవి. அவர்கள் பஸ்ஸிலே வருகிறவர்கள் என்றால் அவர்களுக்கு பஸ் உடைய உபகாரங்கள் உண்டு. ఆటోలో వచ్చే వారికి ఆటో సదుపాయాలు ఉన్నాయి. ஆட்டோல வர வேண்டியவர்களுக்கு ஆட்டோ வசதி உண்டு. కోరినంత ధనము వారికి ఉన్నది. அவர்கள் கேட்ட பணம் அவர்களுக்கு உண்டு. అవసరమైన ధనము వారికి ఉన్నది. அவர்களுக்கு தேவையான பணம் உண்டு. కావలసిన వాహనాలు 2, 3, 4 వీల్స్ వారికి ఉన్నవి. அவர்களுக்கு தேவையான வாகனங்களிலே 2, 3, 4 சக்கரங்கள் உண்டு. అన్నీ ఉన్నాయి కానీ చివరికి దేవుని వారు మర్చిపోయారు. அவைகள் எல்லாம் இருந்த போதிலும் கடைசியாக தேவனை ఇక్కడ மறந்தார். కూర్చున్న అనేక మంది పాత విశ్వాసులు సహోదరు అనేక మంది దేవునిని మర్చిపోయారు. இங்கே உட்கார்ந்து இருக்கிற பழைய விசுவாசிகளிலே அநேக சகோதரிகள் தேவனை மறந்து விட்டார். అనేక మంది వాహనాలు కొనేటప్పుడు బ్రదర్ గారండి అన్ని కోటలకు రావడానికి ఈ వాహనం దేవుడిచ్చాడండి అని ఆ రోజు మాత్రం అబద్ధం ఆడకుండా ఆ మాట చెబుతారు. அவர்கள் அந்த புதிய வாகனத்தை வாங்கி கொண்டு ஜெபத்திற்காக வரும்போது மாத்திரம் எல்லா கூட்டங்களுக்கு வரும்படியாக தேவன் எனக்கு ஒரு வாகனத்தை கொடுத்தார் என்று அவர்கள் பொய் சொல்லி ஜெபிக்கிறார். ఆ మాట ఎవరెవరు చెప్పారు? వాళ్ళందరూ ఈ స్థలంలో ఇప్పుడు ఉన్నారు. அந்த வார்த்தையை யார் யார் சொன்னார்களோ அவர்கள் எல்லாரும் இங்கே தான் உட்கார்ந்து இருக்கிறார்கள். మీరు ఏ వాహనం కొనుక్కున్నప్పటికీ అప్పుడు వారి నోట్లోని వచ్చేటువంటి మాట ఏమిటంటే బైబిల్ స్టడీకి, కనిపెట్టుకోవడానికి, ఆరాధనకి, ఉద్యోగానికి, స్కూల్కి, కాలేజీకి అన్నిటికీ వెళ్ళడానికి దేవుడు నాకు ఈ వాహనం ఇచ్చాడండి అని ఆ ఒక్కరోజు మాత్రమే ఆ మాట పలికిన వారు ఉన్నారు. அவர்கள் எந்த வாகனத்தை வாங்கினாலும் அவர்கள் செவிக்க வரும்போது எல்லா கூட்டங்களுக்கும், எல்லா என்னுடைய வேலை ஸ்தலத்திற்கும், பள்ளிக்கூடங்களுக்கும் போவதற்காக இவ்விதமாக தேவன் எனக்கு ஒரு வாகனத்தை கொடுத்தார் என்று சொல்லி செவித்து போகிறார். ఆ ఒక్కరోజే ఆ మాట, ఆ మరుసటి రోజు నుండి ఆ మాట యొక్క దానికి క్రియ లేనే లేదు. அன்றைக்கு மாத்திரம் அந்த வார்த்தை, அதற்கு பின்னதாக அந்த வார்த்தைக்கு ஏற்ற கிரியை இல்லை. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి విడుదల చేసిన దేవుని వారు మర్చిపోయారు. இஸ்ரவேல் ஜனங்களோ தங்களை எகிப்திலிருந்து விடுவித்த தேவனை மறந்தார்கள். ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలు దేవుడు చేసిన మేలులు మర్చిపోయారు. நம்மிலே தேவனுடைய ஜனங்கள் அநேக தேவன் நமக்கு செய்த நன்மைகளை மறந்து விட்டீர்கள். ఉద్యోగం లేనప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. நீங்கள் வேலை இல்லாத ஒரு தேவன் உங்களுக்கு வேலை వ్యాపారం கொடுத்தார். లేనప్పుడు దేవుడు వ్యాపారం ఇచ్చాడు. உங்களுக்கு வியாபாரம் இல்லாத போது தேவன் உங்களுக்கு வியாபாரத்தை கொடுத்தார். ఇల్లు లేనప్పుడు దేవుడు ఇల్లు ఇచ్చాడు. உங்களுக்கு வீடு இல்லாத போது வீடை கொடுத்தார். ప్రియమైన సంతానము లేనప్పుడు దేవుడు సంతానం ఇచ్చాడు. நீங்கள் நேசிக்கும் ஒரு சந்ததி இல்லாத போது தேவனுக்கு சந்ததியை கொடுத்தார். ఏది లేదని అడిగేవో అది దేవుడికి ఇచ్చాడు. எது இல்லை என்று கேட்டாயோ அதையே உனக்கு தேவன் கொடுத்தார். అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత எல்லாவற்றையும் தேவனுக்கு தந்த பின்பு దేవుడికి 3 నామాలు పెడుతున్నారు. நீ தேவனுக்கு 3 நாமம் போடுகிறார். వెంకటేశ్వరుడికి ఏ విధంగా 3 నామాలు పెడతారు? వెంకటేశ్వరుడికి ఏ విధంగా 3 నామాలు పెడుతున్నారు? வெங்கடேஸ்வருக்கு எவ்விதமாக 3 நாமங்கள் போடுகிறார்களோ మన విశ్వాసులు అనేక మంది యేసుక్రీస్తుకు 3 నామాలు పెడుతున్నారు. அவ்விதமாக நம்முடைய விசுவாசத்தில் அநேக கர்த்தராகிய இயேசுவுக்கு 3 நாமங்கள் போடுகிறார். ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి విడుదల చేసిన దేవుని వారు మర్చిపోయారు. இஸ்ரவேல் ஜனங்கள் எகிப்திலிருந்து தங்களை விடுதலை பண்ணின தேவனாகிய கர்த்தரை மறந்து விட்டார். అందువల్ల ఈ యొక్క వాక్యము న్యాయాధిపతులు 2:11 మరలా చదువుకుందాం. நியாயாதிபதிகள் 2:11 மறுபடி வாசி.
ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఆ ఐగుప్తు ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి అని రాయబడి ఉన్నది. இங்கே இஸ்ரவேலர்கள் கர்த்தருடைய பார்வைக்கு அவர்கள் துரோகம் செய்தார்கள். ద్రోహం తమిళ్లో కీడు అని ఉందా? ద్రోహం కీడు చేసి అని తెలుగు భాషలో ఉన్నది. தெலுங்கு பாஷையிலே பொல்லாப்பு செய்து என்று కనుక எழுதப்பட்டது. ఆ కీడు, దోషము, అన్యాయము దాదాపు ఇవన్నీ ఒకే అర్థాన్ని బయలుపరుచున్నవి. இந்த பொல்லாப்பு, தீங்கு, அநியாயம், துரோகம் இவை ஒரே అర్థத்தை வெளிப்படுத்துகிறது. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట వారు కీడు చేశారు, ద్రోహం చేశారు. இஸ்ரவேல் ஜனங்கள் தேவனுடைய பார்வைக்கு பொல்லாப்பு செய்தார்கள். దేవునికి వారు ద్రోహం చేశారు. தேவனுக்கு அவர்கள் துரோகம் செய்தார்கள். వారు చేసిన ద్రోహం ఏంటి? அவர்கள் செய்த துரோகம் என்ன? దేవుని మర్చిపోయారు. அவர் தேவனை மறந்தார். దేవుని మర్చిపోయారు. அவர்கள் தேவனை மறந்து விட்டார். ఏ విధంగా ఐగుప్తును విడుదల చేశాడో ఆ రూట్ మ్యాప్ ను వారు మర్చిపోయారు. எந்த தேவன் அவரை எகிப்திலிருந்து விடுவித்தாரோ அந்த தேவனை அவர்கள் மறந்து விட்டார். వారు ఎందుకు మర్చిపోయారో ఇప్పుడు 10వ వచనము చదవండి. அவர்கள் எவ்விதமாய் மறந்து விட்டார்களோ 11ஆம் வசனத்தை வாசி. 10 ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరిగిన తరమొకటి పుట్టగా, ఆ తరువాత యెహోవానైనను ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, கர்த்தரையும் அவர் இஸ்ரவேலுக்காக செய்த கிரியைகளையும் அறியாத வேறொரு சந்ததி பிறந்த போது, కనుక ఒక తరము, క్రొత్తగా ఒక తరము ఉద్భవించింది. இப்பொழுது புதிதாக ஒரு சந்ததி பிறந்தது. ఆ సంతతి ఏంటి? அந்த சந்ததி என்ன? దేవునిని ఎరగని వారు. அவர்கள் தேவனை அறியாதவர்கள். వారు ఐగుప్తులోని విడుదల చేసిన యెహోవానైనను ఇశ్రాయేలునికి దేవుడు చేసిన కార్యములైనను ఎరగని తరము, ఒక తరము పుట్టినది. அவர்கள் தேவனாய கர்த்தரை அறியாதவராயும் இஸ்ரவேல் ஜனங்களுக்கு தேவன் செய்த கிரியைகளை அறியாதவராயும் ஒரு சந்ததி பிறந்தது. ఆ సంతతి, ఆ తరము ఎవరు? அந்த சந்ததி யார்? నీవు నేనే, நீயும் நானும் தான். కనుక మనం వారు ఇశ్రాయేలీలు ఏ విధంగా దేవుని మర్చిపోయారు అదే జనరేషన్ వలె మనము కూడా దేవుని మర్చిపోయిన ఒక తరములో మనం ఉన్నాము. அந்த இஸ்ரவேல் ஜனங்கள் எவ்விதமாக கர்த்தரை மறந்து விட்டார்களோ அவ்விதமாகவே நாமும் கர்த்தரை மறந்த சந்ததியாக இப்போது காணப்படுகிறோம். యెహోవాను ఇశ్రాయేలుకి జీవితములో దేవుడు చేసిన కార్యములను ఎరగని ఒక తరము పుట్టుచున్నదని అక్కడ రాయబడి ఉన్నది. கர்த்தரையும் அவர் இஸ்ரவேல் ஜனங்களுக்கு செய்த கிரியைகளையும் அறியாத சந்ததி ஒன்று தோன்றிற்று என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుని ఎరగని ఒక తరము ఉన్నది. ఆ తరమే నీవు నేను అంటున్నాము. கர்த்தரை அறியாத ஒரு சந்ததி உண்டு, அதுதான் நீயும் நானும். ఆ తరమును గురించే పౌలు తిమోతికి తెలియపరుస్తున్నాడు. அந்த சந்ததியை குறித்தே அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு வெளிப்படுத்துகிறார். అంత్య దినములలో ద్రోహులు అనేవారు ఉన్నారు. கடைசி காலங்களிலே துரோகிகள் இருக்கிறார்கள். ఈ ద్రోహులు అనగా ఎవరు? இந்த துரோகிகள் யார்? దేవుని ఎరిగి ఆయన కోరినటువంటి ఒక జీవితము, ఆయన యొక్క దృష్టిలో సంపూర్ణమైన క్రియలు మనలో లేకుండా ఉన్నప్పుడు మన దేవునికి మనము ద్రోహము చేసిన వారము, అన్యాయము చేసిన వారము. நாம் தேவனை அறியாதவர்களாய் தேவனுடைய கிரியைகளை மறந்தவர்களாய் அவர் செய்த நன்மைகளை மறந்தவர்களாய் இருந்தால் நாம் தேவனுக்கு அநியாயம் துரோகம் செய்தவர்கள். ఇక్కడ కూర్చున్న బ్రదర్స్, సహోదరులు అనేక మంది మనం అందరము దేవునికి ద్రోహం చేసిన వారుగా కనబడుతున్నాము. இங்கே உட்கார்ந்து இருக்கிற சகோதர சகோதரிகள் அநேகர் நாம் தேவனுக்கு துரோகம் செய்தவர்களாய் காணப்படுகிறோம். సొదొమ చేసిన దోషము ఏదనగా అని అక్కడ రాయబడి ఉన్నది. இந்த சோலொமோன் செய்த தோஷம் என்னவென்றால் ఆహార సమృద్ధి, సుఖ స్థితి, గర్వం అని రాయబడి ఉన్నది. ஆகார திருச்சியும் நிர்விசாரமும் சுகபோகமும் என்று எழுதப்பட்டிருக்கிறது. సుఖభోగములతో కూడిన జీవితము, సమృద్ధైన ఆహారము, మనలో ఉన్న గర్వము స్వభావము, ఇవే మన దేవునికి దృష్టిలో మనము దోషులుగా కనబడుతున్నాము. சுகபோக ஜீவித்தினாலும் ஆகார திருச்சியினாலும் நம்முடைய கர்வத்தினாலும் நாம் நம்முடைய தேவனுக்கு துரோகம் செய்தவர்களாக காணப்படுகிறோம். దేవుని దృష్టిలో మనమందరము అన్యాయస్తులుగా, ద్రోహులుగా పిలువబడుతున్నాము. தேவனுடைய பார்வையிலே நாம் எல்லாரும் அநியாயம் செய்தவர்களாய் துரோகிகளாய் காணப்படுகிறோம். వీరు 3వ గ్రూపు వారు. இவர்கள் தான் 3ஆம் கூட்டத்தார். 4వ గ్రూపును మనం చూసినట్లయితే 4ஆம் கூட்டத்தாரை பார்ப்போம் என்றால் 2వ సమూయేలు గ్రంథానికి రండి. 2ஆம் சாமுவேல் 3వ అధ్యాయమునకు రండి. 3ஆம் அதிகாரம் 2వ సమూయేలు గ్రంథము 3వ
అధ్యాయము 27వ వాక్యం చదువుకో. 27వ వచనం. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు తిరిగి వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతను పిలిచి తన సహోదరుడు ఆశాహేలు ప్రాణము తీసినందుకే అతనిని కడుపులో పొడవుగా అతడు చచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ యోవాబును అబ్నేరును ఇద్దరు వ్యక్తులను మనము చూడగలుగుతున్నాము. இங்கே யோவாபை குறித்தும் அங்கே அப்னேரை குறித்தும் நாம் வாசிக்கிறோம். ఇక్కడ వీరందరూ కూడా దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక మనుషులుగా వీరు పిలువబడుతున్నారు. இவர்கள் எல்லாரும் தாவீதோடு இருக்கிறவர்களாக காணப்படுகிறார்கள். అయితే ఒక సందర్భంలో యోవాబు అబ్నేరుని గుమ్మము యొద్దకు రమ్మని నమ్మకముగా పిలిచి వెంటనే కత్తి తీసుకొని చంపేశాడు. இந்த யோவாபு இங்கே வெளியே கொஞ்சம் வா என்று அவன் அப்னேரை அழைத்து சென்று உடனடியாக அவன் பட்டயத்தை எடுத்து அவனுடைய வயிற்றிலே குத்தி போட்டான். నీతో మాట్లాడాలి, గుమ్మములోనికి రమ్మని యోవాబు అబ్నేరుని పిలిచాడు. இப்பொழுது உன்னிடத்திலே சில காரியங்களை பேச வேண்டும், நீ கொஞ்சம் வெளியே வா என்று இந்த அப்னேரை யோவாப் அழைத்து வெளியே சென்றான். ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. 1 మినిట్, ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి, దయచేసి ఆ గుమ్మము యొద్దకు రమ్మని యోవాబు అబ్నేరుని పిలిచాడు. இந்த யோவாபு 1 minute பிரதர், ஒரு முக்கியமான விஷயம் உன்னோடு கூட பேச வேண்டும், அந்த வாசல் பக்கம் நீ வா என்று அவன் அழைத்து சென்றான். సరే, అబ్నేరు సహోదరుడు కదా, పిలిచాడు, ఏంటో విషయం ఇందామని అబ్నేరు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన విత్ ఇన్ 1 minute లో యోవాబు కత్తి తీసుకొని చంపాడు. இந்த அப்னேரோ இவன் சகோதரன் அல்லவா, இவன் என்னை அழைத்தான் அல்லவா என்று சொல்லி அவனோடு கூட அவன் சென்றபோது அவன் யோவாபு கத்தி எடுத்து அவன் வயிற்றிலே குத்தினான். నమ్మించి ఇక్కడ యోవాబు గొంతు కోసాడు. இங்கே அவனுக்கு நம்பிக்கை துரோகம் செய்து இந்த யோவாப் அவனுடைய கழுத்தை நறுக்கினான். ఈ అబ్నేరు యొక్క మరణము అనేది దావీదుకి ఏమీ కూడా తెలియదు. இந்த அப்னேருடைய மரணத்தை குறித்து தாவீதுக்கு ஒன்றும் தெரியாது. దావీదుకి ఈ మరణ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. இந்த மரண விஷயத்திலே தாவீதுக்கு எந்த விதமான சம்பந்தமும் இல்லை. వారిద్దరు దావీదు దగ్గర ఉన్నప్పటికీ దావీదుకి యొక్క రహస్యము తెలియదు. அவன் இருவரும் தாவீதோடு தான் இருந்த போதிலும் தாவீதுக்கு இந்த ரகசியம் ఆ தெரியாது. తర్వాత దావీదు చెబుతున్నాడు, అబ్నేరు మరణ విషయంలో నిజముగా నేను నిరపరాధిని. அப்பொழுது தாவீது சொல்லுகிறான், இந்த அப்னேருடைய மரண விஷயத்திலே நான் நிரபராதி. ఈ దోషము నా మీదకి రానే రాదు. இந்த தோஷம் என்னடே வரவே வராது. ఈ దోషము యోవాబు కుటుంబం మీదకి వచ్చినగాకని దావీదు శపించాడు. இந்த தோஷமானது இந்த யோபாவுடைய குடும்பத்தின் மேல் இருப்பதாக என்று தாவீது சபித்தான். ఈ దోషము మూలముగా యోవాబు కుటుంబములో వంశములో కుష్టు వ్యాధి, పలు విధమైన వ్యాధులు, కర్ర పట్టుకుని నడిచేవారు, పలు విధమైన గ్రూపులను గురించి దావీదు అక్కడ శపించాడు. இந்த சம்பவத்திற்கு பின்பு யோபாவை குறித்து அவனுடைய குடும்பத்திலே கட்டப்படாதவனோ, விலங்கு போடப்படாதவனோ, குஷ்டரோகமுடையவனோ, வியாதி உடையவனோ இல்லாமல் இருப்பதில்லை என்று சபித்தார். ఇప్పుడు 28వ వాక్యం నుండి చదవండి. 28వ వచనం ఆ తరువాత ఈ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకున్నదేమనగా, నేను నా రాజ్యమును నేరు కుమారుడుగా అబ్నేరు ప్రాణము తీయట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకుని నడిచేవాడైనను, ఖడ్గం చేత కూలవాడైనను, ఆహారం లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. నిజముగా ఈ యొక్క అబ్నేరు యొక్క మరణం అనేది దావీదుకు తెలియకుండా జరిగినది. அப்படியானால் இந்த அப்னேருடைய மரணமோ தாவீதுக்கு தெரியாமல் நடந்தது. ఈ యొక్క యోవాబు క్రూరుడుగా మోసం చేసిన వాడగా అబ్నేరును పిలిచి, దయచేసి గుమ్మములోకి రమ్ము, 1 నిమిషం నీతో మాట్లాడాలని పిలిచి ఆయన అన్యాయం చేసి ద్రోహం చేసి పిలిచి ఆయనను చంపాడు. இந்த யோவாபு இந்த அப்னேருக்கு நம்பிக்கை துரோகம் செய்து அவனிடம் ஒரு விஷயம் பேச வேண்டும் என்று ஒலிமுக வாசலுக்கு அழைத்து அவனை కత్తిனால் கொன்று போட்டான். అప్పుడు దావీదు అబ్నేరు యొక్క మరణ వార్త వినిన తరువాత ఈ మరణ విషయములో నేనును నా దేవుని ఎదుట
మేము నిరపరాధులమే, నాకే సంబంధము, ఈ దోషము నాకు చెందినది కాదని దావీదు పలికి ఉన్నాడు. அப்பொழுது தாவீது இந்த விஷயத்தை கேட்டபோது தேவனுக்கு விரோதமாக அப்னேருக்கு விரோதமாக இந்த குற்றம் என்மேல் சுமராதிருப்பதாக இந்த பழியோ யோவாவுடைய சந்ததியை பின்பற்றட்டும் என்று சொன்னார். అప్పుడు ఈ అబ్నేరు యొక్క మరణ దోషం అనేది యోవాబుకి, అతని తర్వాత పుట్టిన కుమారులకి, వారి తర్వాత పుట్టిన జనరేషన్ కి ఆ దోషము కలుగునగాక అని దావీదు పలికి ఉన్నాడు. இந்த அப்னேருடைய மரித்த இந்த தோஷம் யோவாவுக்கும் அவனுடைய குமாரனுக்கும் அவனுக்கு பின்வரும் சந்ததிக்கும் அதன் மேல் இருப்பதாக என்று தாவீது சபித்தார். సదాకాలము అబ్నేరు యొక్క మరణము యొక్క దోషం యోవాబు యొక్క జనరేషన్ కి తరతరాలు కలుగునగాకని దావీదు శపించాడు. இந்த அப்னேருடைய மரணத்தின் தோஷம் இந்த யோவாவின் மேலும் அவனுடைய குடும்பத்தின் மேலும் தலைமுறை தலைமுறையாக இருப்பதாக என்று தாவீது சபித்தார். శ్రావము గలవాడు ఒకడైనను అని రాయబడి ఉన్నది. அங்கே பிரமியக்காரன் ஒருவனும் இல்லாதிருப்பான் என்று எழுது. కుష్ఠరోగి ఒకడైనను, குஷ்டரோகியும் తర్వాత కర్ర చేత పట్టుకొని கோல் ஊன்றி நடக்கிறவனும் ఆ ఖడ్గము చేత కూలువాడు, பட்டயத்தால் விழுகிறவனும் ఆహారము లేనివాడు, அப்பம் குறைச்சல் உள்ளவனும் ఈ యొక్క ఆ శాపములు ఇవన్నీ కలిగిన వారు యోవాబు యొక్క కుటుంబీకులు, వారి కుమారులు, వారికి జనరేషన్ లో వచ్చిన ప్రతి వారికి ఈ దోషం వారికి కలుగునగాకని దావీదు పలికి ఉన్నాడు. இந்த தோஷத்தின் மூலமாக இந்த சாபம் யோவாவின் மேலும் அவனுடைய குமாரன் மேலும் அவனுக்கு பின்வரும் சந்ததியின் மேலும் இருப்பதாக என்று சபித்தார். నిజముగా అబ్నేరు యొక్క మరణమునకు దావీదుకి ఏ సంబంధము లేదు. மெய்யாகவே அப்னேருடைய மரணத்துக்கும் தாவீதுக்கும் எந்த சம்பந்தமும் இல்லை. అక్కడున్న ప్రజలందరూ ఒకవేళ దావీదు రాజే దీనికి కారణమని వారు తప్పుడు ఉద్దేశముతో వారు గ్రహించిన వారుగా ఉండవచ్చును. ஒருவேளை அப்போது இருந்த ஜனங்கள் இந்த அப்னேருடைய மரணத்துக்கு தாவீதுக்கு சம்பந்தம் உண்டு என்று நினைச்சிருக்க கூடும். అబ్నేరు మరణానికి దావీదుకి సంబంధం లేనట్టుగా జనులందరూ వారు గ్రహించి తెలుసుకున్నట్టుగా ఆ తర్వాత అబ్నేరు యొక్క మరణము జరిగిన తదుపరి ప్రజలు తెలుసుకున్నారు. இப்பொழுது இந்த அப்னேருடைய மரணத்துக்கு பின்னதாக நடந்த சம்பவங்களை குறித்து அங்கே இருந்த ஜனங்கள் அப்னேருடைய மரணத்துக்கும் தாவீதுக்கும் எந்த சம்பந்தமும் என்று அறிந்து கொண்டார்கள். 37వ వాక్యం చదవండి. 37ஆம் வசனம் வாசி. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన అయినది కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారికి అందరికీ తెలియబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన కలిగినది కాదు. அப்னேரை கொண்டு போட்டது ராஜாவினால் உண்டானதல்ல. ఆ దినమున జనులందరికీ ఆ కార్యము తెలిసినదే. அந்நாளிலே சகல ஜனங்களும் அந்த காரியத்தை அறிந்து கொண்டார்கள். దానికి ముందు రాజు వలనే ఈ మరణము జరిగినది అని కొంతమంది తెలిసి తెలియక తప్పుడు అభిప్రాయాలతో పలు ఆలోచనలతో ఆ దినాలలో వారు ఉన్నారు. சிலர் அதுக்கு முன்னதாக இந்த அப்னேருடைய மரணம் ராஜாவினால் உண்டாயிற்று என்று அவர்கள் அறிந்தும் அறியாமல் அவிதமாக அவர்கள் உணர்ந்து கொண்டிருந்தார்கள். కానీ అబ్నేరుని భూస్థాపన చేసేటప్పుడు దావీదు పాట పాడేయడం, ప్రార్థన చేసేయడం, ఏడ్చేయడం, ఆయన కూడా పాడ వెనుకమాల వెళ్ళినట్టుగా ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ஆனால் அவருடைய மரணத்துக்கு பின்னதாக அவருடைய சபத்தின் பின்னதாக இந்த தாவீது நடந்து சென்று அவருடைய அடக்கத்திற்கு தாவீது அழுது அவன் அங்கே செய்த காரியங்களை ஜனங்கள் அறிந்து கொண்டார். 31వ వాక్యం నుండి మనం చదివినట్లయితే 31ஆம் வசனத்தை நாம் வாசிப்போம் என்றால் చదవండి. దావీదు మీ బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపం చేయడని యోవాబునకును అతనితోనున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడ వెంట నడుచును. వారు అబ్నేరుని హెబ్రోనులో పాతి పెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరుని గూర్చి శోక కీర్తన ఒకటి పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అబ్నేరు యొక్క మరణ విషయములో దావీదు ఎంతగా ప్రలాపించి ఏడ్చాడు ఇక్కడ రాయబడి ఉన్నది. அப்னேருடைய மரணத்திற்கு பின்னதாக தாவீது எவ்விதமாக அழுது புலம்பினான் என்று
இங்கே எழுதப்பட்டிருக்கிறது. ఆయన బట్టలు చింపుకొని జనులందరూ అబ్నేరు యొక్క బాడీ వెనక వెళ్ళారు. அவன் தங்களுடைய வஸ்திரங்களை கிழித்துக் கொண்டு அப்னேருடைய சவத்திற்கு பின்னதாக சென்றார்கள். అబ్నేరు పాడ వెంబడి ముందు రాజే నడిచాడు. இப்பொழுது அப்னேருடைய பாடைக்கு முன்னதாக ராஜாவாகிய தாவீது சென்றார். అబ్నేరు యొక్క శవము ఎదుట దావీదు కీర్తనలు పాడాడు. இப்பொழுது அப்னேருடைய சவத்தின் முன்னதாக தாவீது புலம்பல் பாடினார். ఆయన ప్రలాపించి ఏడ్చాడు. அவன் புலம்பி அழுதான். ఆ సమయంలో జనులు పలు విధాలుగా ఇతను చంపించి ఆ సమాధి వెళ్ళేటప్పుడు ఇతడు నాట్యం ఆడుతున్నాడని దావీదుని గురించి తప్పుగా వారు అర్థం చేసుకుని ఉండవచ్చును. அப்பொழுது சில ஜனங்கள் கூட தாவீது இவ்விதமாக அழுது புலம்பி நாடகம் செய்கிறான், அப்னேரை இவனே கொண்டு போட்டான் என்று நினைச்சிருக்க கூடும். రాజు హస్తము లేకుండా అబ్నేరు మరణించలేదని వారందరూ తప్పుడు అభిప్రాయాలతో ఉండవచ్చును. ராஜாவின் கை இல்லாமல் அப்னேர் வருவாறு மரணமடைய முடியாது என்று ஜனங்கள் நினைச்சிருக்க கூடும். కానీ 37వ వాక్యములో రాయబడి ఉన్నది, ఆ తరువాత జనులందరూ తెలుసుకున్నారు ఇందులో రాజు యొక్క హస్తము లేదు. ஆனால் 37ஆம் வசனத்திலே எழுதப்பட்டிருக்கிறது, இங்கே ஜனங்கள் எல்லாரும் அறிந்து கொண்டார்கள் அப்னேருடைய மனத்திலே ராஜாவுடைய கை இல்லை. మంచి మరణము దావీదుకు ఉన్నది కాబట్టి, இந்த நல்ல மனது தாவீதுக்கு இருந்தது. మంచి మనస్సు దావీదుకు ఉన్నది కాబట్టి இந்த நல்ல மனது தாவீதுக்கு இருந்தது. ఈ దోషములో అబ్నేరు మరణములో నేనును నా కుటుంబీకులము నిజముగా నిరపరాధులమే. இந்த அப்னேருடைய மனத்தை குறித்து நானும் என்னுடைய குடும்பத்தாரும் நாங்கள் அந்த பழிக்கு இல்லாதவர்கள் என்று சொன்னார். ఈ యొక్క దోషము యోవాబు మీదికి, అతని కుమారులు, అతని యొక్క జనరేషన్ అందరికీ ఇది సంభవించనుగాక ఈ దోషమని ఆయన పలికి ఉన్నాడు. ஆனால் இந்த அப்னேருடைய இரத்த பலியோ யோவாபின் மேலும் அவருடைய குமாரன் மேலும் அவருடைய சந்ததியின் மேலும் இருப்பதாக என்று சொன்னார். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఇక్కడ ఆ అబ్నేరు మరణము విషయములో యోవాబు ద్రోహుడుగా కనబడుతున్నాడు. இங்கே அப்னேருடைய மரணத்தின் விஷயத்திலே யோவாபு துரோகி. కనుక దావీదు ఆ విషయంలో నిరపరాధి. ஆனால் அதே விஷயத்திலே தாவீது நிரபராதி. కనుక మన యొక్క జీవితంలో కూడా మనం చూచినట్లయితే, இவ்விதமாக நம்முடைய ஜீவித்தை பார்க்கும் போது, ఒకవేళ ఆత్మీయ జీవితంలో మనం వెనకబడి మరణించిన వారుగా ఉన్నట్లయితే, ஒருவேளை நம்முடைய ஆவிக்குரிய ஜீவித்தில் நாம் பரிசுத்தமாய் காணப்பட்டால், అప్పుడు దేవునికి దృష్టిలో మనము దోషులుగా కనబడుతున్నాము. நாம் தேவனுடைய பார்வையிலே துரோகிகளாய் காணப்படுகிறோம். ద్రోహులుగా అన్యాయం చేసిన వారుగా కనబడుతున్నాము. தேவனுக்கு விரோதமாக அநியாயம் செய்தவர்களாய் காணப்படுகிறோம். లేదా ఇతరుల మనుషుల యొక్క సమస్యలకు, వారి మరణానికి మనము కారకులుగా ఉన్నట్లయితే, ఆ ద్రోహము, అన్యాయము మన మీదికి, మన కుటుంబీకులు, మన వంశము, జనరేషన్ మీదికి అది వ్యాపింపబోతున్నది. அவ்விதமாக மற்றவருடைய மனசுக்கு நாம் காரணகர்த்தராய் இருப்போம் என்றால் அந்த பழி நம்முடைய குடும்பத்தின் மேலும் நமக்கு பின்வரும் சந்ததி மேலும் இருக்கும். నిజము దేవుడెరుగు నీళ్లు పళ్ళ మెరుగని చెప్పిన సామెత ప్రకారముగా నిజముగా ఇతరుల యొక్క మరణములోను, ఇతరుల యొక్క అన్యాయము, కీడుల్లో దేవుని బిడ్డలు ఎంటర్ అయినట్లయితే ఆ శాపము వారికి జనరేషన్ కి వ్యాపింపబోతున్నది. அப்படியானால் மற்றவருடைய மரணத்திலோ, மற்றவருடைய பழிவாங்குதலிலோ, மற்றவருடைய துரோகம் செய்வதிலோ உன்னுடைய பங்கு இருக்குமானால் நீயும் உன்னுடைய குடும்பத்தாரும் அதனுடைய இரத்தப்படிக்கு உள்ளாவீர்கள். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக. వీరు 4వ గ్రూపు వారుగా కనబడుతున్నారు. இவர்கள் தான் 4ஆம் கூட்டத்தார். 5వ గ్రూపు వారిని మనం చూసినట్లయితే, நாம் 5வது ஒரு கூட்டத்தை பார்க்கும் போது అపోస్తల కార్యములు 13వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, அப்போஸ்தலர் நடபடிகள் 13ஆம் அதிகாரத்துக்கு நாம் வரும்போது అక్కడ గారడి విద్య చేసేటువంటి ఒక యూదుని గురించి రాయబడి ఉన్నది. அங்கே ஒரு ஜாடு வித்தை செய்கிற ஒரு யூதனை குறித்து நாம் படிக்கிறோம். అతడు పౌలుని, బర్నబాసును దేవుని యొక్క వాక్యం వినాలని వారిద్దరిని పిలిపించాడు. அவன் அப்போஸ்தலனாகிய பவுலையும் பர்னபாவையும் தேவனுடைய வசனத்தை கேட்பிக்கும்படியாக அவன் அழைத்தான். కానీ వారిని పిలిచిన ఉద్దేశం ఒకటి, వారు వచ్చిన తర్వాత వారిని విశ్వాసములో నుండి, యేసుక్రీస్తు మార్గములో నుండి వారిని తప్పించి మోసము చేయాలని ఆ గాఢ విద్య చేసే యూదుడు ప్లాన్ వేసాడు. அந்த மாயவித்தக்காரனாகிய யூதான் அவன் இவர்களுக்கு விரோதமாக கிரியை செய்து அவர்களை தேவனுடைய வழிகளிலிருந்து தப்பி போக பண்ணும்படியாக அவன் பிரகாசப்பட்டான். 4వ వాక్యం నుండి చదవండి. 4ஆம் வசனம். కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి సులువు కైకి వచ్చి అక్కడ నుండి ఓడికి కుప్రకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో
దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడి ఇండును. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపను ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్తునైన బరయేసు అని ఒక యూదుని చూచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ బర్ యేసు అనే ఒక యూదుడు ఇక్కడ ఉన్నాడు. இங்கே பர்யேசு என்று ஒரு யூதன் இங்கே இருக்கிறார். ఇతడు గారడీ విద్య చేసేవాడు. இவன் ஒரு மாய வித்தைக்காரன். ఆ తర్వాత ఇతడు ఒక అబద్ధ ప్రవక్త. இங்கே ஒரு பொய் தீர்க்கதரிசி. ఇతడు ఒక వివేకము గలవాడుగా ఉన్నాడు. இவன் ஒரு வேகமுள்ள மனுஷனாக இருக்கிறான். 7వ వాక్యం నుంచి చదవండి. 7వ వచనం. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండిను అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలూమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించును. ఎలూమా అను పేరునకు గారడీ వాడిన అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడి అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడ అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపించడాన్ని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ గారడీ విద్య చేసేవాడని రాయబడి ఉన్నది. இங்கே மாய வித்தைக்காரன் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇతడు ఒక అబద్ధ ప్రవక్త అని రాయబడి ఉన్నది. இவன் ஒரு கள்ள தீர்க்கதரிசியா இருக்கிறான் என்று ఇతడు எழுதப்பட்டிருக்கிறது. బర్ యేసు అనేటువంటి ఒక యూదుడై ఉన్నాడు. இவன் பர்யேசு என்கிற ஒரு யூதனாய் இருக்கிறான். ఇతడు పౌలుని బర్నబాసును పిలిచి దేవుని యొక్క వాక్యం వినాలని ఆశపడ్డాడు. இவன் பவுலையும் பர்னபாவையும் அழைத்து அவன் தேவ வசனத்தை கேட்க ஆசையாய் కానీ இருந்தான். అతని యొక్క మైండ్ అది కాదు. ஆனால் அவனுடைய எண்ணம் அதுவல்ல. ఈ యొక్క పౌలుని బర్నబాని విశ్వాసములో నుండి యేసు యొక్క మార్గములో నుండి తప్పించాలి అని అతడు ప్లాన్ వేశాడు. அவன் இந்த பவுலையும் பர்னபாவையும் விசுவாசத்தின் திருப்பணியாக இயேசுவுடைய பாதையிலிருந்து திருப்பும்படியாக அவன் எதிர்த்து நின்றான். నా యొక్క గారడీ విద్య వలన అబద్ధ ప్రవక్త బోధ వలన నేను ఈ పౌలుని బర్నబాని క్రీస్తు ఎదుట నుండి విశ్వాసములో నుండి నేను తప్పిస్తానని అతడు ఒక కపటోపాయము కలిగిన వాడుగా ఉన్నాడు. அவன் மாயத்திற்கு வித்தைக்காரனாய் இருந்தபடியினால் அவன் பர்னபாவையும் பவுலையும் தேவனுடைய கர்த்தருடைய பாதையிலிருந்து விலக பண்ணும்படியாக அவன் பிரயாசப்பட்டான். అప్పుడు పౌలుకి ఒక అభిషేకము దిగినది. அப்பொழுது அப்போஸ்தலனாகிய பவுலுக்கு ஒரு அபிஷேகம் இறங்கிற்று. అభిషేకములో ఆయన మాట్లాడుతున్నాడు. அவன் அபிஷேகத்திலே பேசுகிறான். దేవుని యొక్క ఆత్మ అతని మీదకి బలముగా దిగినది. தேவனுடைய ஆவி அவன் மேல் பலமாய் இறங்கிற்று. అప్పుడు దేవుని యొక్క ఆత్మతో పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. அப்பொழுது தேவனுடைய ஆவியினால் நிரப்பப்பட்டு பவுல் விதமாக பேசுகிறான். సమస్త కపటముతో జీవించిన సహోదరుడా, எல்லா கபடமும் நிறைந்தவனாய் ஜீவிக்கிற சகோதரனே, సమస్త దుర్మార్గముతో నింపబడిన వాడా, சகல விதமான துன்மார்க்கத்தோடு நிறைந்தவனே, అపవాది యొక్క కుమారుడా, பிசாசின் மகனே, సమస్త నీతికి విరోధి, நீதிக்கெல்லாம் பகைஞனே, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట ఇక మానుకొనవా? கர்த்தருடைய செம்மையான பாதையை ஒழிச்சு போடுவதில் நீ ஓய மாட்டாயே. ఇక నీవు మానుకుంటే సరి, మానకపోతే ఇదిగో నీవు గ్రిడ్డి వాడవుగా కొన్ని దినాలు జీవింపబోతున్నావు. இப்பொழுதே நீ இதோ ஏற்றுக்கொண்டாலும் ஏற்றுக்கொள்ளாவிட்டாலும் சரி, இதோ கர்த்தருடைய கரம் உன்மேல் வந்திருக்கிறது என்று சொன்னார். ఇదిగో ప్రభువు చెయ్యి నీ మీద పడబోతున్నది. இப்பொழுதே கர்த்தருடைய கரம் உன்மேல் விழும். ప్రభు చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. இதோ கர்த்தர் உன்மேல் கையை ஓங்கி இருக்கிறார். కొంతకాలము నీవు గ్రిడ్డి వాడవుగా ఉంటావు சில காலம் நீ குருடனாய் இருப்பாய் అని పౌలు పలికిన వెంటనే, அப்பொழுது பவுல் அமிதமாக சொன்னவுடனே సూర్యుడు తన వెలుగును ఇవ్వలేదు. சூரியன் அவனுக்கு வெளிச்சத்தை கொடுக்கவில்லை. వెంటనే ఆకాశము మబ్బు కమ్మినది. உடனடியாக ஆகாயத்திலே அந்த இருள் உண்டாயிற்று. పౌలు అభిషేకం ద్వారా నింపబడినప్పుడు, இந்த பவுல் அபிஷேகத்தினால் நிரப்பப்பட்ட పౌలు మాట్లాడిన వెంటనే అది నెరవేరినది. பவுல் சொன்னவுடனே அது நிறைவேறிற்று. దీనిని బట్టి మనం ఏమని గ్రహించాలి? இதை குறித்து நாம் என்ன அறிந்து கொள்ள வேண்டும்? పౌలుకి బర్నబాసుకి కీడు చేయాలని, దోషము చేయాలని
ద్రోహం చేయాలని ఈ యొక్క బర్ యేసు అనేటువంటి యూదుడు, అబద్ధ ప్రవక్త, గాఢ విద్య చేసేవాడు కపటోపాయముతో వీరిని పిలిపించి వీరిని క్రీస్తు ఎదుట ఉన్న మార్గములను తప్పించాలి, విశ్వాసములను తప్పించాలని అతడు మాస్టర్ ప్లాన్ వేసాడు. இந்த பர்யேஸ் என்கிற இந்த கள்ள தீர்க்கதரிசியாகிய மாயவித்தக்காரனாகிய யூதனோ பவுலையும் பர்னபாவையும் தேவனுடைய வசனத்தை கேட்கும்படியாக அழைப்பித்து அவர்களை கர்த்தராகிய இயேசுவுடைய வழியிலிருந்து தப்பி போக பண்ணும்படியாக அவன் பிரயாசப்பட்டான். ప్రియమైన దేవునికి బిడ్డలారా, అతడు పరిశుద్ధులకి ద్రోహం చేసిన వాడుగా కనబడుతున్నాడు. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, அவன் பரிசுத்தவான்களுக்கு துரோகம் செய்தான். పౌలుకి బర్నబాసుకి కీడు చేయాలని, ద్రోహం చేయాలని, అన్యాయం చేయాలని ప్రయాసపడ్డాడు. அவன் பவுலுக்கும் பர்னபாவுக்கும் பொல்லாப்பு செய்ய வேண்டும் என்று, துரோகம் செய்ய வேண்டும் என்று பிரயாசப்பட்டான். ప్రసంగి జ్ఞాని సొలొమోను పలుకుతున్నాడు, గొయ్యి త్రవ్వువాడు వాడే దానిలో పడును. பிரசங்கியாகிய சாலமோன் ஞானி சொல்லுகிறான், குழியை வெட்டுகிறவன் தானே அதில் விழுவான். పరిశుద్ధులకి అన్యాయము, ద్రోహం చేయాలని ఆశపడిన ఆ గారడి విద్య కలిగిన వాడు, అబద్ధ ప్రవక్త, కపటోపాయముతో, దుర్మార్గముతో, అపవాది కుమారుడుగా, దుర్నీతికి ఒక వ్యక్తిగా కనబడుతున్న అతడే గురిడ్డివాడుగా మారిపోయాడు. இந்த மாயவித்தைக்காரனாகிய இந்த கள்ள தீர்க்கதரிசி அவன் பர்னபாவுக்கும் பவுலுக்கும் விரோதமாக துரோகம் செய்யும்படியாக அவன் பிரயாசப்பட்ட காரியத்திலே அவன் பிசாசின் மகனாய், அவன் பொல்லாங்குக்கு துணையாய் நின்ற அந்த காரியத்திலே அவன் தோற்கடிக்கப்பட்டு அவன் குருடனாகி போனான். అందువల్ల ఈ దినాలలో, అంత్య దినాలలో సంఘములో ద్రోహులు అనేవారు ఉన్నారు. ஆகையால் தான் கடைசி காலங்களிலே சபையிலே துரோகிகள் இருக்கிறார். ఆ ద్రోహులనే గ్రూపులో నీవు నేను ఉండకూడదు. அந்த துரோகி கூட்டத்தில் அங்கேயும் நான் இருக்கக்கூடாது. ఒకవేళ ఎవరైతే ఉన్నారో దేవుని కృప కనికరము ద్వారా విడుదల పొందాలి. ஆனால் அப்படியாக யாரார் இருக்கிறார்கள், தேவனுடைய கிருபையினாலும் இரக்கத்தினாலும் அவர்கள் விடுதலை பெற வேண்டும். వీడు 5వ గ్రూపుగా కనబడుతున్నారు. இவர்கள் தான் 5ஆம் கூட்டத்தாரை அழைக்கப்படுகிறார். 6వ గ్రూపును చూసినట్లయితే 6வது கூட்டத்தாரை பார்க்கும்போது దెలీలా సహోదరి సంసోనుని ఫిలిస్తీన్లకు అప్పచెప్పింది. இந்த தெலீலாள் என்கிற சகோதரி சிம்சோனை அந்த எகிப்திற்கு ஒப்பு கொடுத்தாள். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఆ యొక్క చరిత్రను గురించి వివరించడానికి సమయం చాలదు. அந்த சரித்திரத்தை குறித்து விவரிக்க நேரம் போதாது. ఆ దెలీలా చరిత్ర మనలో అనేక మందికి తెలుసు. அந்த தெலீலாளின் சரித்திரம் நம்மில் அநேகருக்கு தெரியும். తానని కపట అబద్ధమైన ప్రేమతో అతనిని ప్రేమించి చివరికి అతనికి ద్రోహం అన్యాయం చేసినది. ஒரு కపటமான ஒரு நேசத்தினால் இந்த அவனுக்கு சிம்சானுக்கு விரோதமாக அவள் அநியாயம் செய்து துரோகம் செய்தாள். నేను నిన్ను ప్రేమించున్నాను అని చెప్పి చివరికి దెలీలా సంసోనుని ఫిలిస్తీన్ల చేతికి అప్పచెప్పింది. இந்த தெலீலாள் நான் சிம்சானை பார்த்து நான் உன்னை நேசிக்கிறேன் என்று சொல்லி அவள் கடைசியாக சிம்சோனை பெலிஸ்தீனுக்கு ஒப்பு கொடுத்தாள். తాను ప్రేమించినటువంటి లేదా తనకి యజమానుని చివరికి గొంతు కోసి ఫిలిస్తీన్ల చేతికి అప్పచెప్పింది. இந்த தான் நேசித்த அந்த கணவனை அவன் கடைசியாக கட்டி அவனை பெலிஸ்தீனுக்கு ஒப்பு கொடுத்தாள். తన యొక్క ప్రియుడైన సంసోనికి అన్యాయము, ద్రోహము చేసిన సహోదరిగా కనబడుతున్నది. இவன் தன்னுடைய பிரியமான சிம்சோனுக்கு அநியாயம் செய்த துரோகியாக சகோதரியாக காணப்படுகிறார். సంసోను తన యొక్క బలము వలన సింహాన్నే చీల్చాడు గాని దెలీలాని ఏమి చేయలేకపోయాడు. இந்த சிம்சோன் தன்னுடைய பலத்தினால் சிங்கத்தை கிழித்து போட்டான், ஆனால் தெலீலாளை ஒன்றும் செய்யக்கூடாது. ఈ రోజులు అనేక మంది సహోదరులు ఎంత బలవంతులైనప్పటికీ సింహము లాంటి జంతువులను వారు జయించినప్పటికీ దెలీలా లాంటి వ్యక్తులను ఏమి చేయలేరు. இந்நாட்களிலே பலமுள்ள அநேக சகோதரர்கள் அவர்கள் சிங்கத்தை சிங்கம் போன்ற காரியத்தில் அவர்கள் ஜெயம் பெற்றாலும் கூட அவர்கள் தெலீலாளிடத்திலே சிக்கொண்டிருக்கிறார். అందువల్ల ఆమె తన యొక్క సహోదరుడికి ద్రోహం అన్యాయం చేసిన వ్యక్తిగా కనబడుతున్నది. ஆகையால் அவள் தன்னுடைய சகோதரனுக்கு துரோகம் செய்கிறவளாய் காணப்படுகிறாள். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். వీరు 6వ గ్రూపు వారు అంటున్నారు. இவர்கள் தான் 6ஆம் கூட்டத்தார். 7వ గ్రూపును చూసినట్లయితే நாம் 7ஆம் கூட்டத்தாரை பார்க்கும்போது దావీదు సౌలుని గురించి మనలో అనేక మందికి తెలుసు. இந்த தாவீது சவுலை குறித்து நம்மிலே அநேகருக்கு தெரியும். అప్పుడు సౌలు దావీదు గురించి ఏం చెబుతున్నాడు? அப்பொழுது இந்த சவுல் தாவீதை குறித்து என்ன சொல்கிறான்? నేను నీకు కీడు చేసి ఉన్నాను,
నీవైతే నాకు అపకారం చేస్తున్నావు. இதோ நான் உனக்கு பொல்லாப்பு செய்தேன், ஆனா நீயோ எனக்கு நன்மை செய்தாய். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, మీరు 7వ గ్రూపు వారు అంటున్నారు. இவர்கள் தான் 7ஆம் கூட்டத்தார். ఇంకా వేద గ్రంథములో యేసేపు యొక్క కుటుంబాన్ని చూసినట్లయితే, இன்னொரு யோசேப்பு குடும்பத்தை பார்க்கும்போது యేసేపు యొక్క అన్నదమ్ములు యేసేపుకి ద్రోహం చేశారు. இந்த யோசேப்புடைய அண்ணன் தம்பிகள் அவர்களுக்கு யோசேப்புக்கு விரோதமாக செய்தார். యేసేపు అన్నదమ్ములకి ఏ ద్రోహం చేయలేదు. இந்த யோசேப்பு தன்னுடைய சகோதரனுக்கு எந்த துரோகம் செய்யவில்லை. తన యొక్క అన్నలే యేసేపుకి ద్రోహం చేశారు. அவர்களுடைய அண்ணன்மார் தான் யோசேப்புக்கு துரோகம் செய்தார். దేవునికి స్తోత్రం కలగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. తర్వాత మోషేను మనం చూసినట్లయితే, அதுக்கு பின்னதாக மோசே குறித்து நாம் பார்க்கும்போது, మోషే ఒక సందర్భంలో నీళ్లు కావాలని ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేను ఒత్తిడి చేశారు. இப்பொழுது ஒருமுறை இந்த மோசேக்கு விரோதமாக இஸ்ரவேலர்கள் தண்ணீர் வேண்டும் என்று பிடிவாதம் செய்தார். అప్పుడు మోషేకి కోపం వచ్చింది. அப்பொழுது மோசேக்கு கோபம் வந்தது. కర్ర తీసుకొని బండను కొట్టాడు. அப்பொழுது தன்னுடைய கோலை எடுத்து கண்மலை அடித்தார். అప్పుడు మోషే ఏమన్నాడంటే, அப்பொழுது மோசே என்ன சொன்னான் என்றால், ద్రోహులారా, మీ కొరకు నేను నీళ్లు రప్పించాలా? துரோகிகளே, உங்களுக்காக நான் தண்ணீர் கொண்டு வர வேண்டுமா? మీరు నీళ్లు అడిగితే నీళ్లు నేను ఇవ్వాలా? நீ தண்ணீர் கேட்டால் நான் தண்ணீர் கொடுக்க வேண்டுமா? మీరు మాంసం అడిగితే మాంసం నేను ఇవ్వాలా? நீ மாம்சம் கேட்டால் மாம்சம் கொடுக்க வேண்டுமா? ఎన్నిసార్లు మీరు నన్ను శోధిస్తారు நீ ఆపు கேட்டால் அதை நான் கொடுக்க అని வேண்டுமா? ఆయన కర్ర తీసుకుని బండను కొట్టాడు. இவைகளை சொல்லி அவன் கோலை எடுத்து கண்மலை அடித்தான். ఆ బండను కొట్టిన ప్రదేశము మెరీబా. அந்த கண்மலையை அடித்த அந்த பிரதேசத்திலே సంఖ్యాకాండం 20వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే, என்னாகும் 20ஆம் அதிகாரத்துக்கு வருவீர்கள் என்றார். అక్కడ ద్రోహులారా అని మోషే పిలుస్తున్నాడు. அங்கே துரோகிகளே என்று மோசே அழைக்கிறான். 20వ అధ్యాయం వాక్యం చూడండి. 9 గాని 10లో గాని ఉండాలి. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన. ద్రోహులారా అని రాయబడి ఉన్నది. துரோகிகளே என்று எழுதப்பட்டிருக்கிறது. ద్రోహులారా మరలా చదవండి. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా? துரோகிகளே கேளுங்கள், உங்களுக்காக கண்மலையிலிருந்து நாங்கள் தண்ணீர் புறப்பட வேண்டுமோ? ఇశ్రాయేలు ప్రజలని ద్రోహులని మోషే పిలుస్తున్నాడు. இஸ்ரவேல் ஜனங்களை மோசே துரோகிகள் என்று அழைக்கிறார். ఆ అడుగడికి దేవునికి జనులను శోధించేవారు ద్రోహులు అంటున్నారు. அவ்விதமாக அடிக்கடி தேவனை சாதிக்கிறவர்கள் அவர்கள் துரோகிகள் தான். దేవుని యొక్క జనులను సేవకులను మనం శోధించినట్లయితే ద్రోహులు అని మోషే పిలుస్తున్నాడు. தேவனை ஜனங்களாகிய தேவ ஊழியரை நாம் சோதிப்பதென்றால் நாம் தான் துரோகிகள். ఎవరైతే దేవుని సేవకులను శోధిస్తారో వారు ద్రోహులు. யார் தேவனுடைய ஊழியரை சோதிக்கிறார்களோ அவர்கள் இந்த துரோகிகள். మోషే పలుకుతున్నాడు, ద్రోహులారా, మీ కొరకు నేను నీళ్లు బండలో ఉండి తీసుకొని రావాలా? இங்கே மோசே சொல்லுகிறார், துரோகிகளே, உங்களுக்காக கண்மலையிலிருந்து தண்ணீர் புறப்பட வேண்டுமோ? మీరు దేవునికి సేవకులను శోధిస్తున్నారు. நீங்கள் கர்த்தருடைய ஊழியரையும் சோதிக்கிறீர்கள். ఎవరైతే దేవుని సేవకులను శోధిస్తున్నారో వారు దేవునికి దృష్టిలో ద్రోహులు అంటున్నారు. யார் கர்த்தருடைய ஊழியரை சோதிக்கிறார்களோ அவர்கள் கர்த்தருடைய பார்வையிலே துரோகிகள் தான். ఇంకా వేద గ్రంథములో ఈ యొక్క ద్రోహుల గురించి అనేక వాక్యములు ఉన్నవి. இன்னும் வேத புத்தகத்திலே துரோகிகளை குறித்து అనేక వచనங்கள் ఉన్నాయి. సమయము అనుమతించడం లేదు. ஆனால் நேரம் நமக்கு போராது. కానీ ఈ కాల సమయంలో సంఘములో ద్రోహులనే వారు ఉన్నారు. இங்கே இந்த அதிகாரியிலே இந்த சபையிலே துரோகிகள் இருக்கிறார். ఆ ద్రోహులే ఎవరని మనము గ్రహించి ఆ గుంపులో నుండి మనం విడుదల పొందాలి. அந்த துரோகிகள் என்றால் யார் என்று நாம் உணர்ந்து அந்த கூட்டத்திலிருந்து நம்மை விடுவித்துக் వారితో పాటు మనము చేరకూడదు. அவர்களோடு நாம் சேரக்கூடாது. ఆ వారిలో నుండి మనం విడుదల పొందాలి. அவரிடத்திலிருந்து நாம் விடுதலை பெற வேண்டும். విడుదల పొందుటకు ఒక అభిషేకము, ప్రత్యేకమైన జీవితం మనకు కావాలి. அந்த விடுதலை பெறுவதற்காக ஒரு அபிஷேகமும் ஒரு வேறுபாட்டு ஜீவியம் நமக்கு அவசியம். దేవుని కృప మనకు కావాలి. தேவனுடைய கிருபை நமக்கு ఆ அவசியம். కృప ద్వారా మనం విడుదల పొందాలి. அந்த கிருபையின் மூலமாக நாம் விடுதலை ఆ பெறுவோம். దోషుల గుంపులో నుండి మనం విడుదల పొందుటకు ప్రభు మనకు సహాయం చేయను. அந்த துரோகியின் கூட்டத்திலிருந்து விடுதலை பெற கர்த்தர் நமக்கு உதவி செய்வாராக. మహిమ నిమిత్తము నాయందు ఆరంభించిన సత్క్రియలు
మహిమ నిమిత్తము నాయందు ఆరంభించిన సత్క్రియలు ఆదిన వరకు కొనసాగుటకు సర్వశక్తుడని కృపనివ్వు. ఆదిన వరకు కొనసాగుటకు సర్వశక్తుడని కృపనివ్వు. నా యేసు నిత్యం స్తుతింతును, మారని కృపను తలంచుచు. నా హృదయములో తరంగము వలె ఉప్పొంగుచున్నది కృతజ్ఞత. నా హృదయములో తరంగము వలె ఉప్పొంగుచున్నది కృతజ్ఞత. ఏర్పరచిరి నన్ను క్రీస్తునందు, చంద్రునిగా చేయ ప్రేమలో. ఏర్పరచిరి నన్ను క్రీస్తునందు, చంద్రునిగా చేయ ప్రేమలో. మహిమోత్సవముతో నన్ను నిలవని మార్చుము ప్రభువా లోకములో. మహిమోత్సవముతో నన్ను నిలవని మార్చుము ప్రభువా లోకములో. మహిమ నిమిత్తము నాయందు ఆనందించిన సత్క్రియలు మహిమ నిమిత్తము నాయందు ఆరంభించిన సత్క్రియలు ఆదిన వరకు కొనసాగుటకు సర్వశక్తుడని కృపనివ్వు. ఆదిన వరకు కొనసాగుటకు సర్వశక్తుడని కృపనివ్వు. నేనమ్మిన వాని ఎరుగుదు, అంతము వరకు కాపాడును. నేనమ్మిన వాని ఎరుగుదు, అంతము వరకు కాపాడును. నా నిత్య దైవమా, నీకు హస్తములో సమర్పించేదను వందముగా. నా నిత్య దైవమా, నీకు హస్తములో సమర్పించేదను వందముగా. నేనమ్మిన వాని ఎరుగుదు, అంతము వరకు కాపాడును. నేనమ్మిన వాని ఎరుగుదు, అంతము వరకు కాపాడును. నా నిత్య దైవమా, నీకు హస్తములో సమర్పించేదను వందముగా. 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 ప్రభు మన కూటమును ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తీసుకొచ్చిన జనులందరి కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. పాటలను ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రం. ఆత్మలో బలపరిచిన దయ కొరకై స్తోత్రించదము. సాక్ష్యముల ద్వారా ప్రభు తన నామాన్ని మహింపరిచిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర. ప్రభు తన యొక్క వాక్యము ద్వారా మాట్లాడిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర. ద్రోహులు అనే గుంపులో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించినట్లుగా స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర. పరిశుద్ధపరిచిన రాకడ కొరకు సిద్ధపరిచినట్లుగా స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర స్తోత్రం. ప్రార్థించే పరిశుద్ధమైన మా దేవాయ మంచి కొరకు స్తోత్రం తండ్రి. గడిచిన వారం కంటి పాపలే కాచి కాపాడి కృపలో భద్రపరిచి
ఉదయకాల మీ సంతనాడు మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. మా యొక్క జీవితంలో చేసిన సమస్త మేలు ఉపకారం కొరకు స్తోత్రం. మమ్మల్ని నడిపిన మా రుద్ర కొరకు స్తోత్రం ప్రభావ. ఇప్పుడు దాదినముతో ఉదయకాలం సంతానం చేరి ఆత్మతో సత్యంతో సేవించడం మాకు ఇచ్చిన గొప్ప తండ్రి కొరకు స్తోత్రం. ఆరాధన మీరు భావించిన దయ కొరకు స్తోత్రం. వచ్చిన బిడ్డల కొరకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఆలోచన కొరకు స్తోత్రం. ఒకనొక కాలంలో ద్రోగులై ఉన్న మమ్మల్ని ప్రవేదికి రక్షించి అపోస్తైక్యతలో సహవాసం నిలబెట్టావు తన స్తోత్రం. అయినను విడిచిపెట్టిన కొన్ని స్వభావాలు మాలో క్రియ చేసినట్టుగా ఈ దినములు మీరు మాకు హెచ్చరిస్తున్న స్తోత్రం తండ్రి ప్రభావ. హెచ్చరిక శబ్దాన్ని విని దాని ప్రకారం తమ జీవితం మార్చుకుని వాడు ధన్యుడు కాబట్టి ప్రభావ స్వామి స్తోత్రం. ఇంకొని మాలో దాగిన దుష్ట స్వభావాలను కనుగొని వాటిని విడిచిపెట్టి మా క్రమ ఇచ్చండి స్వామిని స్తోత్రం తండ్రి ప్రభావ. పరిశుద్ధత లేకుండా ఎవరు నేను సంధిపలేడు కనుక స్వామి, నేను ఆ శుద్ధిగారు లేకుండా ఎవరిని చూడలేరు కనుక స్వామి, అయిష్టమైన స్వభావాలు దుష్టక్రియలన్నీ మాలాంటి ప్రభావ తీసి పారవేటుకు మాకు విశేషమైన కృప జ్ఞానం ఇచ్చండి స్వామి స్తోత్రం. పైకి భక్తి గల వారేముండి మీ శక్తిని ఆశ్రయించకుండా కనబడకుండా ప్రభావ భక్తికి తగిన జీవితం చేయుటకు మా కృప ఇచ్చండి స్వామి స్తోత్రం. ఎన్న వాక్యం ప్రతి వాళ్ళు ఫలింపు చేయము. ఇంకా సందేశకు సేవ ఆశ్రయించి సాయంకాలం కాబట్టి కూడా మీరు ఆశ్రయించము. ఇంకా మా సంఘం సేవకు సరిగ్గా విశాలపడుతుంది స్వామి స్తోత్రం. అయినా గొప్ప కార్యం చేయము. సేవను మీరు ఆశ్రయించండి స్తోత్రం. పరుషులందరూ సేవ మీకు బాధ్యత భారం ఇచ్చండి స్వామి స్తోత్రం. అనేక స్థలములు ప్రభావ సేవ అవసరం కాబట్టి ప్రభావ అన్నిటికీ మీరు సహాయం చేయండి స్వామి స్తోత్రం తండ్రి స్తోత్రం. ఇంకా మీరు మాలో ప్రారంభించిన ఈ సత్క్రియను ఆ దినాలకు కొనసాగింపు చేసి వాళ్ళు పరిశుద్ధపరిచి మీరు ఆకకు సిద్ధపరచమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడేనగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి.